సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యాయా? బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడ లేదు. డబ్బుల పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా. వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ. మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో? ఎవరు ఏం ట్రిగ్గర్ అయ్యారు? బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూస్తున్నారు చూసారా. అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపు పొద్దున అలాంటి వాళ్ళే కదా తయారవుతారు. ఇంకా మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే ఆ రీల్స్ ఈ రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తానంటే ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూ కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఆ ఇష్యూ? ఎందుకు మీకు నోటీస్ వస్తే ఏమైపోద్దండి? ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు. తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదన్నది కోర్టు మీద. ఎన్ని కేసులు పడి ఉంటాయి? బోల్డ్ కేసులు. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా? గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే, లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాం. మన పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది ఆ రోజు. A1 కరాటే కళ్యాణ్. ఈ గోరక్షణ అనేది కానీ ఈ లవ్ జిహాద్ అనేది కానీ ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందూత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దీనికి అంటే ఇదంతా ఒక పొలిటికల్గా మీకు ఏమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు కానీ ఇవి కానీ వస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను రాజకీయ ఎజెండాతోనో అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, ఇప్పుడు అదే పని చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకు వచ్చా, ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను, నేను లేదని చెప్పను. నాకు సీట్ ఇస్తారా ఎవరా ఆయన చూసుకుంటాడు. నేను నిజంగానే ఏదో సీట్ కోసం ఆశించి అయితే చేయట్లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇక్కడ ఆయన కాదు, మీరు ఇక్కడ ఎందుకు విగ్రహం పెడతారు అని చెప్పి ఇలాంటివి. ఆయన తెలంగాణ వాడు కాదు అన్నారు. ఆయన ఇక్కడ 40 yearsగా ఉన్నారు. తెలంగాణ వాడు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మామూలుగా 10 years దాటిపోతేనే 14 years దాటిపోతేనే స్థానికత వచ్చేస్తుంది కదా జనరల్ గా అనుకుందాం. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు బొబ్బిల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నారు? బాలు గారి వాయిస్ కాకుండా బాలు గారు లాగా అలాంటి గాయకుడిని ఒకసారి తీసుకొస్తే, తెలంగాణ కదా ఆంధ్రాలో కూడా ఇక్కడ ఉన్నారు బోడు మంది గాయకులు అన్నారు కదా, అదే వాయిస్ నాకు అలాంటి వాయిస్ తీసుకొస్తే నేను జీవితంలో పాటలు పాడడం మానేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్ల్లో కొన్ని వివాదాల్లో ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ ఒకటే. మీరు ఎప్పుడు మాట్లాడలేదు అని కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్ ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటి కళ్యాణ్ ఏంటమ్మా అలా అనకూడదని తెలుసు ఆయనకి. పెద్ద ఆయన బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. ఇన్ని కళలు ఉన్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది, పేకాట బాగా ఆడతారంట. ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు, ఓల్డ్ కమెడియన్స్ కాదు, బాగా పోగొట్టుకుని అందరం పోగొట్టుకుని ఉంటారు. ఎవరు పేకాట్లో ఎవరు గెలిచిన ఉంటారు, కానీ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఇది ఒకటే ఉంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కరాటే కళ్యాణి గారు. తనతో మాట్లాడదాం. ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలని అనుకుండే కానీ కుదరలే. ఫైనల్గా నా ముందుకు వచ్చారు. చాలా విషయాలు మాట్లాడాలి, అన్నీ తన నోట్లో నుంచే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. బాగున్నారా? ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యాయా? అంటే నువ్వు కూడా శివ బిగ్ బాస్కి వెళ్ళావు తర్వాత, మేము నీకన్నా కొంచెం ముందున్నాం. సో ఏంటంటే సీనియర్స్, ఎలాగో సీనియర్స్ అన్ని విధాలుగా సీనియర్స్. సో సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్స్ చేయకూడదు కదా. సరే, ఇప్పుడు సార్ నేను ఏదో చెప్పినట్టు సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు అన్నాను, జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు అన్నాను. రివర్స్లో ఏదో చెప్పాను, ఏదైనా పర్లేదు. కానీ నేనేమంటానంటే బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడ లేదు. బిగ్ బాస్కి వెళ్ళారు కదా అని అడుగుతారు, కానీ బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ఫేమ్ లేదు, తగ్గిపోయింది లేదు. ఇంకా చెప్పాలని నేను ఎప్పుడు నాకున్న ఆ ఫేమ్ అండ్ నేమ్ ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా పెరిగింది తప్ప దానివల్ల నాకు కష్టమేం జరగలేదు. కానీ బిగ్ బాస్ ముందు నేను కొంచెం బిజీగా ఉన్నాను. డబ్బుల పరంగా సంపాదిస్తున్నాను బాగా, సినిమాలు సీరియల్స్ చేస్తున్నాను. వీళ్ళు చేసిన పెద్ద ఇదేంటంటే ఒక అగ్రిమెంట్ రాయించి కొన్ని నేను చేస్తానన్నప్పుడు అప్పుడు వచ్చిన వెంటనే మనకు ఫేమ్ ఉంటుంది, బాగా అడుగుతారు. అలా నాకు వచ్చాయి చాలా.
అప్పుడు నన్ను కొన్ని రోజులు వీళ్ళు హోల్డ్ చేసేయడం వల్ల నాకు వచ్చే ఆఫర్స్ పోయినాయి. ఇదైతే బేషరతుగా ఓపెన్గా ఎక్కడైనా చెప్పొచ్చు అది, ఎందుకంటే నిజం అదే. సో దానివల్ల వీళ్ళేమో పిలిచి మేము సీరియల్స్ ఇస్తాం, సినిమాలు ఇస్తాం, లేకపోతే ఏదైనా షోస్లో పెడతాం అంటారు. ఇప్పటిదాకా మాటి పిలిచి ఏదన్నా ఒక చిన్న షోలో కానీ గెస్ట్గా కూడా, లేకపోతే ఏ అపీరియన్స్ కూడా మనకు లేదు అక్కడ. గెస్ట్ అపీరియన్స్ లేదు, సీరియల్స్ లేదు, అసలు మా టీవీలో నేను ఎప్పుడూ తక్కువే ఫస్ట్ నుంచి కూడా. బట్ ఇప్పుడు కూడా తక్కువే. ఇంకా మరి తర్వాత నాకు ఏంటంటే మీకేమైనా ఇబ్బంది అయిందండి, ఇబ్బంది ఏం కాలేదు, కానీ డబ్బుల పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా. వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ. అలా అయిపోయింది. అంటే పోయిందంటే రావాల్సినవి రాకుండా ఆపేసి నాకు వచ్చే చేయనివ్వకుండా చేస్తే ఆటోమేటిక్గా కొంచెం నేను లాస్ అయ్యానని చెప్పాలి. బిగ్ బాస్ వల్ల నాకు నష్టమే ఒక విధంగా నష్టం అంటే డబ్బుల పరంగా. అనవసరంగా వెళ్ళానని ఫీల్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, అవన్నీ ఓకే. నేను ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశాను. బిగ్ బాస్ అనేది ఒకసారి చూడాలి, అది ఏంటి అన్నదైనా సరే ఒకసారి వెళ్ళాలి కదా. ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చేశాను, బాగుంది. నాకేమీ దానిలో ఎక్కడ తేడా కనిపించలేదు. అందుకే నేను బిగ్ బాస్ గురించి ఎవరు మాట్లాడి నేను ఫైట్ చేస్తాను, తప్పు, అలా మాట్లాడద్దు, అలాగా ఇలాగా అంటే నేను గట్టిగా అంటా. కానీ కొంతమందిని మొన్న పంపించడం నేను కూడా బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పంపించొద్దు మీరు. ఇక ముందు జనాల్లో వ్యతిరేకత వస్తుంది, బిగ్ బాస్ అంటే కొంచెం పేరు రావాలి అంటే చూస్తున్నారు, 1 year వెయిట్ చేస్తున్నారు మీకు బిగ్ బాస్ కోసం. నేను కంటెస్టెంట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక విలువలు ఉండాలి అన్ని విధాలుగా. నేను కూడా చెప్పాను, సజెషన్ చేశాను, నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఫైర్ అయ్యాను, ఫైట్స్లో బయట డిబేట్స్లో పాల్గొని ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్పాను. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఎంత మంచి ఉంది, ఏ విధంగా పనికొస్తుందో కూడా నేను బ్యాలెన్స్ చేశాను. నేను వాళ్ళకేం వ్యతిరేకని గాను, అలా అని చెప్పేసి నేను వాళ్ళనేమి కొన్ని విషయాల్లో నేను తప్పు చేస్తే వెనక్కి వేసుకొని రాను. ఒకప్పుడు సిపిఐ నారాయణ గారు ఇది ఒక హౌస్ బ్రోతలస్ అట్లా మాట్లాడితే ఆయన మీద నేను సీరియస్ అయ్యి గట్టిగా నేను ధ్వజమెత్తా. అప్పుడు అందరికీ తెలుసు అది. బిగ్ బాస్ కంప్లీట్గా వెళ్ళి వచ్చిన కొత్త నేను గట్టిగా ఫైర్ అయ్యాను. మీరు ఎట్లా మాట్లాడతారు, ఎక్స్కర్షన్కి పంపించరా పిల్లల్ని, మీ పిల్లల్ని ఇప్పుడు పంపించలేదా, మీ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తారు, వాళ్ళందరూ మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళినాక ఒక రూమ్ దగ్గర పక్క రూముల్లో ఉండొచ్చు, లేదా ఒక రూమ్లో ఉన్నారు, మీరు చూసారా? ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన ఏం జరుగుతుంది అంటే మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉండాలి, మనం చెప్పే విధానం, మనం పెంచే విధానంలో ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవన్నీ అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. సరే ఉమ్మడి మనస్తత్వాలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటాయి, అందరినీ ఒక దగ్గర చేర్చి ఆడే ఆట ఇది. అందులో ఏం తప్పు చేయమని వాళ్ళు చెప్పరు, ఒకవేళ తేడా చేస్తే వార్న్ చేస్తారు. ఇవన్నీ మీకు కనిపించవు, మీరు మాట్లాడమని గట్టిగా మాట్లాడా. కానీ బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూసారా? అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపు పొద్దున అలాంటి వాళ్ళే కదా తయారవుతారు ఇంకా. సో ఇవన్నీ నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే సమాజాన్ని మంచి దోవలో నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, అలాంటి వాళ్ళని తీసుకోవచ్చుగా. ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లో ప్రతి వాటిలో కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చి ఉంటారు వాళ్ళ లైఫ్లో. అలాంటి వాళ్ళు ఎందుకు ఎంచుకోరు మీరు? చాలా మంది ఉన్నారు కదా. అలా మీరు ఫిల్టర్ చేస్తే మాలాంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు మేము ఒక 4 సజెస్ట్ చేస్తాం. శివకు తెలిసిన వాళ్ళు 4 సజెస్ట్ చేస్తాడు. మీకు అందులో ఒక్కరిని తీసుకోండి, మీకు సూటబుల్ అనిపిస్తే దానిలో మీరు కంటెస్టెంట్లను ఎవరెవరిని ఎంచుకోండి. అది సమాజానికి పనికొచ్చే విధంగా పనులు చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి కూడా ఫేమ్ వస్తుంది, జనాలకు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడో మార్మిల్ పల్లెటూరులో ఉండొచ్చండి, వాళ్ళ గురించి తెలియకపోవచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మీరు చేస్తే పరిచయం అవుతారు. అలాంటి పనులు చేయాలి. కానీ మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తానంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు ఒక చూస్తున్నారా మీరు, వైఫ్ అండ్ హస్బెండ్ అని డాన్సులు వేస్తాడు. మీరు చూసారా? నేను నాకైతే భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఎలా తయారో చూసారా? వాళ్ళు ఏదైనా ప్రమోషన్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళి పాట రాసేసి డాన్స్ ఒకప్పుడు ఇది భలే కామెడీగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు డాన్సులు వేసి వాళ్ళు పాడేస్తున్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఫేమ్ చేసుకున్నారు. సో ఇలాంటి కామెడీ పర్సన్స్ తీసుకొస్తే బాగానే ఉంటుంది. కానీ వేరే విధంగా వెళ్ళిపోయి అన్ని చేస్తే ఇలాంటి ఇప్పుడు వాళ్ళే నిర్మించుకున్నారుగా వాళ్ళ సామ్రాజ్యాన్ని. వాళ్ళకి ఎవరున్నారు బ్యాక్ బోన్ చెప్పండి? అది కూడా ఒక చిన్న యూట్యూబ్లో, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో, చిన్న ఫేస్బుక్లో వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు చేస్తే జనాలకి ఏంటంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, 500 likes అవుతాయి. నేను కూడా చేయడం ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. పాపం వాళ్ళ సరదా, ఆ పాప వెనకాతను హస్బెండ్ వాళ్ళ తాపత్రయం ఈ మధ్య జబర్దస్త్లో కూడా కనిపిస్తున్నారు. అంటే ఏదైనా చేస్తే
ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. అది నేను చెప్పేది. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదో కష్టాల్లో ఉన్న వాళ్ళు, చాలా ఇబ్బందులు పడి చదువుకుంటున్న వాళ్ళు, బోర్డర్ దగ్గర ఉన్న సైనికులు, ఎన్నో కష్టాలు పడిన వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరి కష్టం లేదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కష్టం లేని వ్యక్తిని చూపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ విధంగా అయినా సరే ఉంటుంది. నేనెంత నవ్వుతా నాకెంత ఉంటుందో, నువ్వెంత నవ్వుతా నీకెంత ఉంటాయి, ఎవరికి ఉండవు. చూస్తున్న వాళ్ళకి తెలియదా? ప్రతి ఒక్కరు కష్టం ఉన్నారు. ఆ కష్టంలోంచి బయటికి రావాలని ఒక పోరాటం ఉంటుంది కదా, దానికి సపోర్ట్ ఇచ్చినప్పుడే అవతల వాళ్ళకి వీళ్ళు దేవుళ్ళ కనిపిస్తారు. మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో? ఎవరు ఏం ట్రిగ్గర్ అయ్యారు? ఏం ట్రిగ్గర్ అవ్వడం అంటే ఏమని అనుకున్నా పర్లేదండి. కొంతమంది కంటెస్టెంట్లు వెళ్ళినప్పుడు బయట బాగా ట్రోలింగ్ వచ్చింది. అది నేను పేర్లు చెప్పను, అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కూడా నేను ఒక లేడీని వాళ్ళని బాధ పెట్టాలని నాకు లేదు. బట్ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ ఏమైనా కావచ్చు. అక్కడ నాగార్జున గారు ఒక పాట వాళ్ళ గురించి ప్లే చేసి అది అంత ఆ ప్లాట్ఫామ్ మీద అవసరం లేదనిపించింది. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను. బయట తప్పేముంది, మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సో ఆ నాగార్జున గారి స్టేటస్కి అలాంటివన్నీ ఆయనతో చేయించడం వీళ్ళకి కరెక్ట్ కాదు, వీళ్ళు ఆయన చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వెనకపడి తీసుకొచ్చి అంత పెద్ద ఇదే లేదు అక్కడ. ఏముంది నాకు అర్థం కాలే, ఎందుకు అట్లా అయిపోతుందో నాకు అర్థం కాదు. నేను చూపిస్తా చాలా చాలా గ్రేట్ పీపుల్ని, గ్రేట్ పర్సనాలిటీస్ని చూపిస్తాం మేము. మీరు అడగండి ఒక్క మాట. మీకు మమ్మల్ని అడగడానికి ఇబ్బంది అయిపోతే మీరు ఓపెన్గా ఇలాంటి కేటగిరీ వాళ్ళు కావాలని మేము చెప్పిన కొంచెం తీసుకొని లైన్ పెట్టండి. వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు. కానీ అసలు ఎంతో కష్టపడి తిండి తిప్పలు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకురాకుండా మనం ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు పాటలు వేసి వాళ్ళ డ్యూయట్లని మనం బిగ్ బాస్ దీనిలో చూపించి అసలు ఏమైనా అర్థం ఉందా? అక్కడ నేను ట్రిగ్గర్ అయిపోయాను. ఇంకొక అమ్మాయి ఏదో మా అమ్మాయి ఏం తిట్టిందో, వాళ్ళ అక్క తిట్టిందో, ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళ అక్క చెల్లెలు కష్టమో ఏదో పడుతున్నారు. వాళ్ళ తిట్లు ఒక రాత్రి ఫేమస్ అయిపోయారు. ఆ తిట్లకి పాపం ఆ పిల్లని తిట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఏదైనా కానివ్వండి. ఆడపిల్ల ఏం చేసుకుంది, ఏదో కష్టపడి వచ్చారు, పిలిచారు. సరే ఇట్లా ఏమవుతుందంటే రేపు పొద్దున ఇంకో 10 మంది ఇంకో తిట్లు తిడతారు. రాని ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారు, బూతులు నేర్చుకొని మాట్లాడితే మేము బిగ్ బాస్కి వెళ్తాం. అది ఒక ల్యాండ్ మార్క్ అయిపోద్ది కదా, మనం సెట్ చేయకూడదు కదా అట్లాంటివి. సో ఇలాంటివన్నిటిని నేను వ్యతిరేకిస్తా. అదే ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి యజుర్వేదము వేదం అంతా కూడా మొత్తం బట్టి 50 రోజులు ఎంత కూర్చొని చాలా కష్టమైన ప్రక్రియ, దండ ఏదో అన్నారు, దానికి గుర్తులేదు నాకు, సంథింగ్ నాకు అంత నా నాలెడ్జ్ లేదు దానిలో. సో కానీ ఒకటి ఆ కాశీలో ఆయన చేశారు. ఆ ప్రక్రియకి ఎన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి ఆయన అలా నేర్చుకుని ఒక్క మంత్రమే మాకు గుర్తుండదు. ఒక మంత్రం గూగుల్ కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కానీ దాన్ని ఫిట్ చేయడానికి కూడా కష్టమట. అంటే అట్లాంటి కష్టమైంది హ్యూమన్ బ్రెయిన్లో అన్ని సంవత్సరాల నుంచి నేర్చుకొని ఆయన 51 years అంటే 17 years అబ్బాయి. ఇప్పుడు ఆయనకి ఒక సిల్వర్ దండం ఇచ్చి ఒక 4-3 ఉన్నారు. అందులో ఇప్పుడు కొత్తగా ఇతను చేరాడు. అంటే మొత్తం భారతదేశంలోనే. సో అలాంటి కష్టమైన వేద ప్రక్రియనంతా కూడా బట్టి చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మీరేవో కొన్ని హ్యాండ్ మార్కులు ఏంటి, మీరు ఏదో ఒక కొంచెం మంచి విషయాల కోసం ఇది పెట్టుకోండి. మీరు దేవుళ్ళు, రిలీజియస్ ఇవన్నీ నేను చెప్పను, జనరల్ గా చెప్తున్నాను. ఇలాంటి కష్టతరమైన ప్రక్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మన ఇక్కడ కూడా ఉన్నారు. ఎక్కడో చెప్పుకోకర్లే, వెతికితే గ్రామాల్లో ఉన్నారు. ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా లైఫ్ ఇవ్వండి, ఒక ఫుడ్ పెట్టండి, మేము దీనివల్ల వచ్చామని చెప్తారు. అలాంటిది మానేసి మనం ఎక్కడ లేనివన్నీ ఏదో చేస్తే నేను కొంచెం ట్రిగ్గర్ అయిపోయాను. ఇంకా అక్కడ ట్రిగ్గర్ అయిపోయి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పా. నేను డిబేట్స్లో కూడా డైరెక్ట్ చెప్పా, అనవసరంగా బిగ్ బాస్ వల్ల ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళామని. ఇప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళామని చెప్పండి ఫీల్ వస్తుంది కదా ఎవరికన్నా ఫ్యూచర్లో. ఇంకా వేస్ట్. నేను బిగ్ బాస్ వల్ల నాకు ఫేమ్ రాలేదండి, ఒరిజినల్గా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. కాకపోతే ఒకటి ఉంది, చిన్న పిల్లడు కూడా గుర్తుపడతాడు దానికి వెళ్తే. ఎందుకంటే చిన్న పిల్లలకు చూసేది బిగ్ బాస్. సో చిన్న పిల్లలు చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి, స్క్రూట్నీ కానీ ప్రతిదీ వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా. లోపలికి వెళ్ళి లవ్లు చేసుకోవడం కాదు కదా బిగ్ బాస్ కదా, అంతే కదా. అది కాదు కదా, అది పిల్లలేంటి, ఓహో ఇలాగెళ్తే లోపలికి వెళ్తే మనం ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే ఇలా ఉండాలన్నమాట అని 16-17 years పిల్లలు ఇంకా అదే పనిగా చూస్తారు కదా. వాళ్ళకి ఫ్యాన్ బేస్లు అంటే లవ్లు కొవ్వుల కోసం వెళ్ళట్లేదు ఎవరు, లోపలికి వెళ్తే ఒక సెట్ చేసుకుంటున్నారు, ఒక రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. సో అది కాదు బిగ్ బాస్.
బిగ్ బాస్ మనస్తత్వాన్ని అంచనా వేసే ఇది ప్రక్రియ. నీ మనస్తత్వం ఏంటి, జనాలకు నువ్వేమిస్తున్నావు, ఏమి ఇవ్వగలవు, నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అసలు నువ్వు ఏ విధమైన వ్యక్తి, ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో, ఎలాంటి వాళ్ళని ట్రైన్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళని మనస్తత్వాన్ని, అంటే నువ్వు అవసరమైతే త్యాగం చేయాలి, నీ జుట్టైనా లేకపోతే నీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువైనా, నీకు ఇష్టమైన కాఫీ అయినా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనసులో వాళ్ళ దగ్గర ఉన్న లోపల ఒక మనిషి, బయట ఒక మనిషి, ప్రతి మనిషిలో ఉంటాడు. బయటికి తీయడమే కదా, బయట మేకప్ చేసిన దాన్ని లోపల నుంచి బయటికి బద్దలు కొట్టడమే కదా. సో దానిలో మంచిగా తీసుకుంటే మంచి ఉంది, వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా తీసుకుని ఎంటర్టైన్మెంట్ ఉంది. సో అది ఇవ్వండి, కానీ అలా అని చెప్పి వేరే విధంగా ఎంటర్టైన్మెంట్లు వేరే విధంగా ఇస్తే పిల్లలు చెడిపోతారుగా. ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా బయటగా మీరు బిగ్ బాస్ వచ్చారు కదా మేడం అంటారు, అంటే వాళ్ళు చూసారు. సో నాకు వచ్చిన ఫేమ్ ఏమని ఉందంటే ముందు నుంచి కరాటే కళ్యాణే, ఇప్పటికీ బిగ్ బాస్ కళ్యాణ్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని కొంతమంది తెలుసు, 4 అని ఆల్రెడీ 4 అయిపోయి కూడా 5 సీజన్లు అయిపోయి, కాబట్టి ఇప్పుడు 4 అయిపోయిన తర్వాత ఇన్ని సీజన్ల తర్వాత నేను అందరికీ గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. బట్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, దాన్ని మంచిగా యూజ్ చేయాలన్నదే నా కాన్సెప్ట్. రీసెంట్గా మీరు అంటే ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూలు కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఇష్యూ, ఎందుకు మీకు? నాకు నోటీసులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, మనం ఎక్కువ దీని గురించి విశ్లేషించలేదో నాకు తెలియదు. బట్ ఏంటంటే యాక్చువల్లీ జరిగింది ఏంటో అదే నేను మాట్లాడాను. అక్కడ జరిగింది మాకు చూసింది టీవీలో వచ్చింది. జనరల్గా ఫస్ట్ నుంచి కూడా మాకు 6 years నుంచి ఈ రైవలరీ అని కాదు కానీ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. రైవలరీ అని కూడా నేను అన్నాను, ఇవాళ ఉన్నది రేపు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ 6 yearsగా ఉన్నది. ఆ 6 years నుంచి అంటే రైట్ బిగినింగ్ ఎక్కడంటే నరేష్ గారు ఎలక్షన్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు కొన్ని వెతికితే అవన్నీ కూడా కనిపించవు మీకు మీడియాలో. అవి నేను ఎవరో ప్రైవేట్ చేసి ఉంటారు, లేకపోతే మన దగ్గర కొన్ని నిక్షేపం ఏమున్నాయి అనేది పక్కన పెడితే అవన్నీ కనిపించట్లేదు. కానీ మేము మాట్లాడిన మాత్రం వెళ్ళి కేసు వేశారు, నోటీసులు పెట్టారు. నోటీస్ వస్తే ఏమైపోద్దండి, ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ రైట్ వాళ్ళు ఇస్తారు, తప్పేం లేదు. ఇది ఇప్పుడు ఎవరైనా ఎవరి మీదైనా ఫైట్ చేయొచ్చు, ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఎవరు హరించలేరు. సో నేను మాట్లాడిన దాన్ని తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదనేది కోర్టు మీద ఉంటుంది. సో నేనేం చేశాను, నేను అప్పుడు నా మీద ఏదో కొన్ని మాట్లాడితే అవి కూడా నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ నేను రివీల్ చేయడం కోర్టుకి ఇస్తాను, నేను చాలు బయట చెప్పక్కర్లేదు. సో నా గురించి కూడా మాట్లాడినవి అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి నేను చూస్తే నాకు బాధ అనిపించి అప్పుడు నన్ను అట్లా అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా, మొత్తం అందరికీ ఇది వచ్చిందని ఏవో నేను కొన్ని రిలీజ్ చేశాను. సో మా అసోసియేషన్ తరపున కూడా మేమందరం డిబేట్స్లో పాల్గొన్నప్పుడు 1-2 అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అవును మా మీద ఇట్లా అయ్యింది ఎలిగేషన్స్ ఇట్లా అని మాట్లాడాను. నేను ఏదైనా నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పాల్సిన నాకు లేదు. సో అక్కడ తను ఏదైతే నేను ఇక్కడ లేనను లేకపోతే నేను ఉండలేదను అన్నదో అవన్నిటికీ నేను రియాక్ట్ అయ్యి చెప్పాను. బట్ నేనేం పర్సనలైజ్ చేసి పర్సనల్గా నేను నిందలేదు. ఎవరి గురించి నేను జరిగింది చేశారన్నారా అక్కడ కనిపించిందే. సో ఒకటి సింపుల్ లాజిక్ అసలు మర్చిపోతున్నారు ఏంటో అర్థం కాలే. ఇప్పుడు నేను లేను, నేను ఉన్నాను, ఇప్పుడు నా మీద కేసు కొట్టేశారంటే నేను ఉండాలి కదా అక్కడ, అంతేనా? నేను ఉండాలి కదా, నేను ఉన్నానంటే ఏంటి, నేను ఒప్పుకున్నాడే కదా. సో ముందు ఒప్పుకోలేదు కదా. సో అయిపోయింది అక్కడే, పేరెంట్స్ ద మ్యాటర్ అయిపోయింది. ఎందుకంటే నేను లేను అన్న మనిషి నేను ఉన్నాను, నా మీద కొట్టేశారు. ఎలా కొట్టారు, దానిలో ఉన్నాయి కొన్ని. ఏమనింది 11, నేను 11 అని చెప్తున్నాను. సో 11 అంటేనే అర్థమైంది నేను కూడా ఉన్నాను ఇందులో ఎక్స్క్యూజ్డ్. సో 11లో ఉన్నప్పుడు నాకు కొట్టేశారు. నేను చేయలేదని ఎలా అయింది? అది గవర్నమెంట్దా ప్రైవేట్గా చేయించుకున్నామా అన్నది తర్వాత నేను పెట్టిన కేసులోనో లేకపోతే నేను ఇచ్చే దానిలోనో నా నోటీస్లోనో లేకపోతే ఇంకోటో అప్పుడు కదా బయటకు వస్తుంది. అది అప్పుడు కదా బయటకు వస్తుంది, కోర్టు కదా దాన్ని చూసి నమ్ముతుంది. ప్రపంచం అంతా కోడే కూసింది, బట్ నీకు ఎవరి మీద అభ్యంతరం లేదు. నా మీద ఉందంటే సమ్ పర్సన్స్ ఎవరో పెట్టించారు, లేకపోతే ఏదో నా మీద పర్సనల్ గ్రడ్జు. సో అది నేను నిరూపించగలిగితే చాలు కదా కోర్టుకి. సో అయిపోయింది అక్కడే. సో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఇంకా చాలా రెడీగా పెట్టుకుని ఉన్నాను. నేను ఫైట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాను. ఎన్ని కేసులు పడి ఉంటాయి మీ మీద? ఎవరి విషయం చెప్తున్నా? ఏ విషయమైనా? బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా?
గోరక్షణ అవుతుంది, అవును. గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే మొన్న ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ధర్నాకి వెళ్తే పోలీసులు పెట్టేశారు. ఆ వాడెవడో మాతో వచ్చినోడు, పోలీసులు అక్కడ ఉంటుండగానే వాడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు గోరక్షకుడు, మాతో పాటు గోరక్ష అంటే మేము అందరం మన వాళ్ళే అనేసుకుంటాం కదా, తీసుకొని వెళ్ళాం. వాడు ఏదో కొంచెం ఆలస్యంలో అని కొట్టాడు. ఇట్లా కొడితే ఏమైంది, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద PDPP యాక్ట్ పెట్టారు. అక్కడ నేను ఉన్నదో నేను ఉన్నాను. మరి అక్కడ ఎవరికి కనిపిస్తారు, మొత్తం అందరి పేర్లు తెలియదు ఎవరికి, కరాటే కళ్యాణ్ కనిపిస్తుంది. సో కరాటే కళ్యాణ్ A1 అలా అయిపోద్ది. మొన్న పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది, ఆ రోజు A1 కరాటే కళ్యాణి. సో ఇలాంటివి ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది, ప్రాబ్లం అయింది, వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అది అక్కడతో అయిపోదు. ఇంకో దగ్గర నేను చెప్తాను శివాన్ని, మీకు ఎవరికి తెలియని విషయం, రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను నీకు. ఇవాళ ఉదయం కూడా నిన్న సాయంత్రం కూడా పట్టించాను. రోజు నేను గోరక్షలు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆంధ్రా నుంచి వస్తున్నా, నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు. అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా. నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాను, నిద్రపోను నేను. ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి. అది లవ్ జిహాద్ కేసులు ఏంటంటే, లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు, వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి అలాగో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు, ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది, నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే, కాదు అనడానికి లేదు. మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి, అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న ఒక పాకిస్తానీ కేసు చూశారు మీరు, దాంతో మీ అందరికీ తెలుసు. మేము నెలలో కరాటే కళ్యాణి మంచే చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు. నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ. సో రోజు నేను ధర్మం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం. దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి. తిరిగి మన పెట్రోల్, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దూరం వెళ్ళాలి, ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్రోల్ ఈజీగా కాలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా. అది నాదే, నేనే వేసుకోవాలి, నాకు ఎవరు ఇవ్వరు. నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే, ఇలాంటి బాధలు పడుతున్నారే, రేపు పొద్దున వాళ్ళు ఫ్రిడ్జ్లో దొరుకుతారా, సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు. అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు. సేమ్ అదే మామూలుగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు. మరి అంటే తక్కువ ఉంటారు, అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను, చాలా తక్కువ ఉంటారు. అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం వాళ్ళకంటే 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకున్న చట్టం 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరిగితే అప్పుడు తలాక్ చెప్తారు. ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి, మన అమ్మ పాకిస్తాన్ మీద అదే అయింది, పాకిస్తాన్ గొడవ అదంతా. అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటుండగా అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా. సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా, మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, మరి చేసుకున్నాడు. సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకన్నా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఇదో పెద్ద హెడ్ఏక్ అనమాట మనకి. ఫ్యూచర్కి ఏంటి, ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో, ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఎవరో ముస్లిం అబ్బాయి. ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం, ఫాతిమా అయ్యింది అంతే కదా. మారకపోతే చేసుకోడు, మేము ఎంతో ట్రై చేస్తాం, హిందూగా మారి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు. ఎంత ఘోరమో. మొన్న ఒక అమ్మాయి, ఒకే సింగిల్ అమ్మాయి, అక్కడ అమ్మాయి కోసం తల్లి తండ్రి బ్రాహ్మణు ఏడ్చారు. అమ్మాయి వినలేదు. 3 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక. ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు, నేను పెడదామని అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట, అరుస్తుందంట. సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు, ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమా అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు, లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా, ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు, అంతేనా. మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా, ముస్లిం సంతతి పెరిగిందా? ఎవరిని పెంచుతున్నారు మీరు?
వాళ్ళకి ఎంతమంది నేను కనాలి, 4 పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు. మినిమం 4 కనాలి, 3-4 కంటే మంచి భార్య. తర్వాత కూడా ఇంకొక 4 భార్య చేసుకుని ఒక్కడే 12 మందిని కూడా కంటాడు, 15 మందిని కూడా కంటాడు. మనం ఒక్కరు లేక ముద్దు, 2 ముద్దు అని చెప్పి 2తో కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒకరే అయిపోయారు, అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే జంక్ ఫుడ్లు, సో వాళ్ళకి ఓపిక ఉండదు, ఒక్కళ్ళే కంటారు. సో ఇప్పుడు హిందూ సంతతి తగ్గిపోతే రేపు పొద్దున ఒక రోజు వచ్చి నిజం జరిగేది, ఎవరేమనుకున్నా పర్లేదు, జరిగేది ఇదే. ఒక రోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో, అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా, దీనిలోంచి తను సరసే జుదా అంటాడు, ఇది తీసేస్తాడు. మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు. ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు, ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని. హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు, మేము వెళ్తాం, చెప్తాం. ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘసేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి. నా శ్రీయాది భట్ల శ్రీకళాపీఠం అని పెట్టుకున్నాను, నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను, గోరక్ష చేస్తాను, అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను. అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కూలగొడితే వెళ్తాను, ఎక్కడైనా ఏది చెయ్యనో చెప్పు అన్నీ చేస్తా. కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసాలన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం. కానీ జనాలకి తెలియదు. కళ్యాణ్ ఏం చేస్తుందంటే సినిమాల్లో చేస్తుంది, బయటకు వచ్చి పబ్లిక్ లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది, ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు. నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవడు చూశాడు, ఇంటికి వచ్చి చూడలేదు. నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు, ఏ రోజు నేనేమైతానో తెలీదు. నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు. వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం. ఎందుకో తెలుసా, నా మనసులో నాకు దేశభక్తి నరనరాల్లో ఉంటే, నా దైవభక్తి నరనరాల్లో ఉంటే, నా హిందూ దేవీ దేవతల కోసం, నా ధర్మం కోసం నేను పోరాటం. ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం. భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పనికి వస్తే ఒక్క అమ్మాయి మారినా చాలని మేము ప్రయత్నం, ఎంతో మందిని మారుస్తున్నాం కదా, ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా. కానీ బయట పెట్టమని ఎందుకో తెలుసా, నేను ఇవాళ నా ఫేస్బుక్లో 1 సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి, చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా, అన్నీ ఉన్నాయి. నాకు అసలు నేను మొన్న 2 మార్చాను. మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా. విజయవాడ హోటల్లో ఉండి నా కార్ ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి అవన్నీ చేసుకొని ఆ 2 రోజులు అక్కడ ఉండి, వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు, భవానీ, జ్యోతి ఇలాంటి పేర్లు. చూస్తే వాళ్ళు చర్చిలకు వెళ్తారు. చర్చిలకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. కానీ నువ్వు ఎక్కడ పుట్టావు, ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటూ నువ్వు ఒక్కదాని ఎందుకు మారావంటే ప్రలోభం. ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు ఏంటనే, నా ధర్మం ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ పుట్టావు, ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అని, మీకు ఇలాగే చెప్పి మారుస్తారు. సో నీ ధర్మం నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పుట్టావు, నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి కొన్ని కథలు చెప్పి వదిలేసా. పెద్ద స్టోరీ అదంతా. సో అదంతా కట్ చేస్తే 2వ రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి, బొట్టు పెట్టుకుంటావు కదా, ఇంకెళ్తావు కదా, నువ్వు వెళ్ళావు కదా అంటే, నేను చర్చికి వెళ్ళని కాదు సరే అని అనేసి అమ్మాయి బొట్టు పెట్టి తారక మంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి, నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడి అంటే, లేదమ్మా నాకు ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది నా దగ్గర. పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో. పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది. కానీ పెడతాను, మేబీ పెడతాను, నాకు అంత టైం లేక నేను పెట్టలేదు. దాన్ని ట్రిమ్ చేయాలి, ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా, పెట్టలేదు. సో ఒక పోస్ట్ పెడితే నేను 2000 లైక్లు చేరువైంది. 2000 లైక్లు ఎన్నో ఇవన్నీ వెళ్ళినాయి. ఒక పోస్ట్ పెడితేనే ఒక 60,000 వ్యూస్ అన్నీ వచ్చాయి. సో పోస్ట్ పెట్టా ఇలా జరిగింది అని, నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది. కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది, నేను పుట్టిన నేల కోసం, నా ధర్మం కోసం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను హరికథ చెప్తా, దేవుడి గురించి మాట్లాడతా. నా హరికథ విన్న వాళ్ళు ఎవరైనా సరే కొంతైనా మారాలని నేను నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా. నేను దాని మీదే బ్రతుకుతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా. సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను. సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు, హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను. మొన్న కూడా ఫోన్ చేసి నేను హరికథ చెప్తున్నాను.
సినిమా ఆర్టిస్ట్గా అందరికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను. సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకుని హరికథలు చెప్తా, చెప్పనని కాదు, నా వర్క్ నేను చేస్తూనే ఉంటాను. సినిమాలు వస్తే సినిమాలు వదలను, చేస్తాను. మేము కూడా సినిమాలు తీస్తున్నాం మా తమ్ముడు వాళ్ళు. సో అది ఓకే. ఎంత ఇస్తారా మామూలుగా హరికథకి నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను. అంటే నేను ఎక్కువ, ఎందుకంటే నా టీంతో వెళ్తాను, ప్లస్ నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అందరికన్నా నేను ఎక్కువ. బయట వాళ్ళు ఒక 25,000-30,000 తీసుకునే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకే తక్కువ ఇస్తారు. హరికథ అనేది చాలా కష్టంగానే తక్కువ ఇస్తారమ్మా వాళ్ళకి అందరికీ. నేను అదే అంటాను, ఇప్పుడు పాట పాడితే ఒక సింగర్ వచ్చి సినిమాలో ఒక 2-3 పాటలు పాడితే సింగర్గా వస్తే వాళ్ళకు లక్షల్లో ఇస్తున్నారు. సో నేను కూడా సినిమా సింగర్ని, ఛత్రపతి సినిమాలో పాడాను, నేను కిరణ్ గారు పాడించారు. సో కొన్ని సినిమాల్లో కూడా పాడా. సో అలాంటప్పుడు నేను సింగర్గాను తీసుకోవచ్చు, ఆర్టిస్ట్గాను తీసుకోవచ్చు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను, ఫేమ్ ఉంది అప్పుడు నవ్వు అన్నట్టుగా, అది కూడా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు వాడుకోలేదు ఎంతవరకు, వదిలే కానీ బిగ్ బాస్ని. జనరల్గా నేను ఒక ఆర్టిస్ట్గా ఇంత ఇదిగా ఉండి ఒక మంచి దీనికోసం ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి ధర్మబద్ధంగా నాకు ఇంత కావాలండి, నా వర్త్ ఇది, నేను ఇంట్లో తీసుకుంటాను, నా పక్క వైద్యాలు ఉంటాయి, నేను ఛార్జీలు ఉన్నాయని చెప్పి చెప్తాను. వాళ్ళకు అంతగా ఇంత అంటారు. లోకల్ అయితే కొంచెం తక్కువ చేస్తాను, నా లోకల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఎంత తీసుకుంటామని పర్వాలేదు, నేను కూడా మంచిగానే ఛార్జ్ చేసి తీసుకుంటాను. వాటితోనే నేను చేసే మంచి పనులకి, నాకు ఇలాంటి ధర్మ కార్యక్రమాలకి అన్నింటికి పనికొస్తాయి. ఏ రోజైనా ఎవరో ఒకరు ఫోన్ చేసి అక్క అది కావాలి ఇది కావాలని ఏదో జాతర నేను చేస్తుంటాను అంతే. ఈ గోరక్షణ అనేది కానీ, ఈ లవ్ జిహాద్ అనేది కానీ, ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందుత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దేనికి అంటే ఇదంతా ఒక పొలిటికల్గా మీకు ఏమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు కానీ ఇవి కానీ వస్తున్నాయి. అంటే నిజంగా మీరు ఆ పొలిటికల్ ఆ సీట్ కోసమా ఇవన్నీ చేస్తుంది? సో నేను నా 13వ ఏట నేను ధర్మం కోసం నేను హరికథలు చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పటికీ హరికథలు చెప్తున్నాను. మరి అప్పుడు నాకు పొలిటికల్ ఎజెండా ఉందా? 13 ఏళ్ళ నాకు 13 ఏళ్ళు. అప్పటికి నాకు 13 ఏళ్ళు, ఇప్పుడు నాకు 40+లో ఉన్నాను. సో ఇప్పటికి సేమ్ పొలిటికల్. అప్పుడు కళ్యాణి, సో అప్పుడు ధర్మం కోసం పనిచేసింది, ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు నేను ప్రేమ సమాజంలో ఫ్లూట్ వాయించే అంధ కళాకారులను తీసుకొని ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని, ప్రేమ సమాజం విజయనగరం ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని వాళ్ళని సంగీత కాలేజీ దాకా నడిపించుకొని వాళ్ళకి సహాయం చేస్తూ తిరిగిన కళ్యాణి అప్పుడు అదే చేస్తుంది. ఇప్పుడు అందులోకి వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. మరి ఏం ఎజెండా ఉంది అప్పుడు? ఇప్పుడు ఏం ఎజెండా ఉంది? అప్పుడు కూడా చేశాను హెల్ప్. నేను నాకు చేతనైనా నా చేతిలో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి 2 రూపాయలు పెట్టి పళ్ళు, అరటి పళ్ళు, వాళ్ళకి ఏం కావాలి ఏవైనా సరే ఏది కొనుక్కుంటుంది. నేను ఇంటికి పట్టుకెళ్తున్నాను కూరగాయలు, అందులోంచి కొంత ఎవరైనా పక్కన కష్టంలో ఉన్నారు, పక్కన ఒకళ్ళు అడుక్కునే ముందు తీసి ఇచ్చేసిద్దాన్ని ఏదో కూరగాయలు నా చేతిలో ఉంటే ఇచ్చేస్తాను. నేను ఇప్పటికంతే, నా పద్ధతి అంతే. నాకు తెలియదు ఆ టైంలో, నాకు అనిపించిందంటే ఎవరికైనా తీసి ఇచ్చేస్తాను. అట్లా నేను అప్పుడు కూడా చిన్న వయసులో ఇస్తే చాలా చల్లగా ఉండమని అప్పుడే నాకు దీవించేవారు. నేను దానిమ్మలు ఏవి కొనుక్కున్నా నా చేతిలో ఉంటే ఒకళ్ళు ఎవరైనా కష్టం నుండి ఎవరైనా రోడ్డు మీద ఉన్న చాలా ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఎవరైతే కళ్ళు ఇవన్నీ లేక ఇబ్బందుల్లో ఉంటారు, ప్రేమ సమాజంకి నా పుట్టినరోజుకి చిన్నప్పుడే నేను అరటిపళ్ళు అవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్క పండు ఇచ్చేదాన్ని. నా చిన్నప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను రాజకీయ ఎజెండాతోనో అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, ఇప్పుడు అదే పని చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకు వచ్చా, పెరిగాను, ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. సో నేను ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. ఓకే, రాజకీయ ఎజెండా వచ్చా, నేను రాజకీయ నాయకురాలు అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదుగా. రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను, నేను లేదని చెప్పను. నాకు సీట్ ఇస్తారా ఇవ్వరా ఆయన చూసుకుంటాడు. నేను కృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారంగా ఫలితం ఆశించొద్దు, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతే కదా. నువ్వు పని నువ్వు చెయ్యి, ఫలితం నేను ఇస్తాను అన్నాడు ఆయన గీతలో. అదే నేను చేస్తున్నా. ఇప్పుడు నా పని నేను చేస్తున్నా, ఫలితం నేను ఆశించట్లే. నాకు ఇవ్వాలని రాసి పెట్టుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఇస్తే కూడా నేను మంచిగా చేస్తా పేదలకు. నేను నిజంగా అయితే నా మార్కు నేను వేస్తా. నేను నిజంగానే ఏదో సీట్ కోసం ఆశించైతే చేయట్లేదు, అది క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్ నేను ఆల్రెడీ ఉన్నాను కదా. నేను ఎందుకు అయ్యానో కూడా చెప్తా. నేను జాయిన్ అయ్యి 4 years 5 years అయింది బీజేపీలో. నేను జాయిన్ అయింది బీజేపీలో. జనసేన బీజేపీని ఫస్టే అనుకున్నాను, పోస్టులు కూడా నేను పెట్టాను. అప్పుడు మీరు వెళ్తే వెనక్కి కనిపిస్తాయి. సో 4 years కింద జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ నేను బీజేపీలో ఉన్నాను. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం, ఆయనే నా రాజకీయ గురువు అని ఫీల్ అవుతాను, నాకు ఇష్టం. సో అందువల్ల నేను బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి వరకు నేను పార్టీ మారలేదు. నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. నాకు ఎలక్షన్స్ 2 సార్లు నాకు తెలిసి వచ్చినప్పుడు కూడా, మొన్న బై ఎలక్షన్కి ముందు కూడా ఇంకొక ఎలక్షన్ వచ్చింది, అప్పుడు కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు నాకు వేరే పార్టీల నుంచి వచ్చారు. మీకు మేము ఇస్తాం సీటు, వాళ్ళు మీకు ఇవ్వరు, ఇంత వేరం ఇవ్వకపోయినా పర్లేదు మేము ఇస్తాం. వాళ్ళు చిన్న పార్టీలే కావచ్చు, చిన్న పార్టీలు ఇండిపెండెంట్గా, వాళ్ళ పార్టీ ఇండిపెండెంట్ కాకుండా మీరు వచ్చి మా చేస్తే మీకు అన్ని మేము చూసుకుని కొన్ని అడిగిన నమస్కారం బట్టి తిరస్కరించాను.
అలా అయితే నేను డబ్బుల కోసం వచ్చి రాజకీయపరమైన ఎజెండా ఉంటే నేను నిలబడొచ్చు కదా. నాకైతే ఫేమ్ ఉంది కదా, నువ్వు ఒప్పుకుంటావు కదా. బయటకు వెళ్తే కరాటే కళ్యాణ్ నిలబడ్డారంటే మీడియా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు కదా నేను. సో అది వాళ్ళకి బ్యాడ్ అవుతుంది కదా. పక్కన వేరే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను వచ్చి మీరెందుకు నిలబడ్డారని అడగడానికైనా వస్తారు కదా. సో నేను అదే అనుకుంటే నిలబడొచ్చుగా. నేను వెళ్ళలేదే. నేను ఒకటే చెప్తా, మంచి పని చేయడం కోసం రాజకీయాల్లోకి రావకర్లే. కానీ నేను చేసే ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బాధ పెట్టే విధంగా నన్ను నేను కొంతమంది పాస్టర్స్ కూడా అరెస్ట్ చేయించాను. సో ఆ టైంలో నాకు దాడి ఎక్కువైపోయింది పార్టీల నుంచి. వైసీపీ భయంకరంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మేము కూటమిలో ఉన్నారు టీడీపీ, బట్ వైసీపీ టీడీపీ ఇద్దరు ట్రోల్ చేశారు నన్ను ఒక టైంలో కొన్ని ఇష్యూస్లో. సో వీళ్ళు చేసేప్పుడు వాళ్ళు సపోర్ట్ వచ్చేసి వాళ్ళు కామెంట్లు పెట్టేవారు, వాళ్ళు చేసేప్పుడు వీళ్ళు. అప్పుడు నేను ఏ పార్టీలో లేను. అప్పుడు నాకు ఇవన్నీ చూసి మనకు కూడా ఒక పార్టీ అండ ఉండాల్సిన టైం వచ్చిందని అప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ట్రోల్ చేసినప్పుడు వారం రోజులు 3,000-4,000 కాల్స్ వచ్చాయి నాకు, ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్. 4,000 కాల్స్ నా దగ్గర స్క్రీన్ షాట్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. నేను సైబర్ క్రైమ్లు ఇవ్వడం, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో, వాడు ఆ ఊర్లోంచి కాకుండా ఏదో ఎక్కడెక్కడి నుంచో వాడు ఫోన్ చేస్తారు. సో నేను ఎంతమంది నేను పట్టుకుంటే ఎంతమంది మీద పెడతాను కేసు. నన్ను బెదిరించారు లిటరల్లీ. నేను పెట్టిన పోస్ట్ నేను ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే డిలీట్ అవ్వదు నా పోస్ట్. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా. అది తప్పైనా సరే తప్పు మీద నిలబడతాను, కానీ తప్పు అయితే ఒప్పుకుంటా మళ్ళీ అది. కానీ డిలీట్ మాత్రం చేయండి. పోస్ట్ పడకపోవాలి నా ఫేస్బుక్. మీరు అబ్జర్వ్ చేయండి అన్ని, నేను నిజాలే చెప్తాను. ఏదైనా పోస్ట్ పెట్టాను ఒకసారి అంటే దాని మీద స్టాండ్ తీసుకొని పెడతాను, ఆ స్టాండ్ మీద నిలబడతాను. అంత స్ట్రాంగ్ ఉంటాను నేను. మళ్ళీ ఎవరైనా బెదిరించి ఏం చేసి నేను తిను, నీ తల్లో జేజం రావాలని చెప్తాను డైరెక్ట్. నేను తీసినవి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి, తీయలేదని కూడా చెప్పను. ఒక్కటని తీసుంటాను, ఏమో గుర్తులేదు ఇప్పుడు కాదు. అది కూడా కొంచెం ఆధ్యాత్మికమైన వేత్తల మీద ఏదైనా రాంగ్ మెసేజ్ వెళ్తుందంటే వాళ్ళ మీద మనం పెట్టినట్టు అనిపిస్తుందేమో అని కొన్నిసార్లు 1-2 ఎవరో నన్ను సజెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఇలా ఉందక్క అంటే అది నాకు కన్విన్స్గా అనిపిస్తే అప్పుడు తీసుంటాను. కానీ నేను మ్యాక్సిమం పోస్ట్ పెడితే తీయను. అది మా గ్రూపులు ఉంటారు, మాకు కొంతమంది గ్రూప్స్ ఉంటారు, మా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక గ్రూప్లో మాట్లాడుకున్నప్పుడు గ్రూప్ కాల్స్లో కూడా మేడం పోస్ట్ వేసిందా, వేసింది, మరి తీదా మేడం మనం తీయమని చెప్పిరా అని మాట్లాడుకుంటారు. అలా ఉన్నా కూడా ఉన్నారు. ఎవరు మాటిందండి ఆవిడ మోనార్క్ అంటారు. నిజమే, నా మాట నేను కూడా ఒకసారి ఫిక్స్ అయితే విన్నాం, సేమ్ డైలాగ్ నిజంగా. అలా గట్టిగా ఫైట్ చేస్తాను నేను దేనికోసమైనా. సో నాకు ఇలాంటివి చాలా జరిగాయి. పొలిటికల్ ఎజెండాతోనైతే మాత్రం నేను ఇవన్నీ చేయనండి. నేను చిన్నప్పటి నుంచి నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 13వ ఏట నుంచి నేను ధర్మం కోసం, అంటే ప్రచారం కోసం, ధర్మ ప్రచారం అంటే హరికథ ధర్మ ప్రచారం. సో అది నేను అప్పటి నుంచే చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తుంది అదే. అలాగే నేను చేసే దాన ధర్మాలు అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. గుప్త దానాలు చాలా అవుతుంటే ఇప్పుడు ఇవన్నీ. సో నాకు చేతనైంది నేను చేస్తాను, నాకు ఇష్టమైన పని అది. ఇప్పటికీ నేను కరోనా టైంలో చేసిన సేవలు ఎవరికి తెలియదు. చాలా మంది పబ్లిసిటీ చేసుకుని, నేను చేయలేదు. చాలా చేశాను నేను కరోనాలో. నేను చేసినన్ని మొత్తం డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టాను, ఎవరికి తెలియదు. ఇప్పటికి నువ్వు అడిగే ఒకటి చెప్తున్నా కానీ ఎన్ని ఖర్చు పెట్టానో, ఎంతమందికి ఎన్ని రకాల హెల్ప్లు జరిగాయో చాలా జరిగాయి. చాలా చేశాను నేను సొంతంగా రోజుకి 200 మందికి వంట చేసి నేను పెట్టేదాన్ని. రోజు 90 days చేసాం, ఒకసారి 45 days చేసాం. సో నేను చాలా చేశాను. చాలా మంది సరుకులు, చాలా మంది ఫీజులు, చాలా మందికి మందులు. చెయ్యని పని లేదు కరోనా టైంలో నేను. కానీ మా టీంలో 12 మంది మేము గ్రూప్ అయి చేసాము. నేనే మొత్తం అంతా, మా తమ్ముళ్ళు సహాయం చేసేవారు. కూరగాయల కటింగు, వాళ్ళు వంటలు, ప్యాకింగ్, మేము మొత్తం అన్ని కొనేసుకున్నాం గిన్నెలతో సహా. ఒక రూమ్ అద్దెకి తీసుకొని చేసాం మేము చాలా రోజులు, 90 days. సో ఆ టైంలో ఎవరు కూడా ఏ విధంగా నేను ఎవరి దగ్గర తీసుకోలేదమ్మా. ఎవరైనా ఇస్తే కూడా వాళ్ళ పేరు పెట్టేసారి వచ్చేసాం లాస్ట్లో, ఎండింగ్లో. వాళ్ళు మా పేరు మీద కూడా చేయండి ఈరోజు అంటే మేము ఎలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళం అంటే సేవా ఆహారాన్ని పోలీసులు మా దగ్గరకు వచ్చి 12 గంటలకి తీసుకుని వెళ్ళేవారు. ఎగ్తో సహా, సలాడ్తో సహా, స్వీట్ అన్నీ కలిపి, జ్యూసులు అన్నీ, ప్రోటీన్ ఫుడ్ మొత్తం అన్నీ కలిపి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళం. అంత మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళం. సో అవన్నీ వాళ్ళు చూసి ఇది బాగుంది అని చెప్పేసి మమ్మల్ని అడిగేవారు. అంత బాగా హైజీన్గా చేసి. సో ఏంటంటే బాగుండాలి, కరోనా టైంలో బలంగా తినాలంటారని. ఒక్కళ్ళకి కూడా కరోనా అటాక్ కావాలి. మేము కరోనా పేషెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా ఇంటి ముందు తీసుకెళ్ళి పెట్టిన రోజులని. మనం మంచి చేస్తే భగవంతుడు మంచిగా చేస్తాడు. ఎవ్వరికి రాలే, మాకు రాలే, అసలు నాకు రాలే. ఇప్పుడు తీసుకున్నాను కానీ నాకు కానీ నా టీంలో కానీ ఎవరికి రాలేదు. మేము అంటే నిజం మిరాకిలే కదా, దేవుడు ఉన్నాడు. ఏంటి పీక్ కరోనాలో మేము డైరెక్ట్ వంట చేసి పెట్టాము. ఏ రోజు
నాకు ఎప్పుడు మా వాళ్ళకి ఎవ్వరికి అటాక్ అవ్వలేదు, మాకు ఎవ్వరికి అటాక్ అవ్వలేదు. అసలు మేము అసలు కరోనా అంటే వచ్చిందేమో కూడా తెలియదు మాకు. మరి మేబీ దగ్గు జలుబు అనేది జనరల్ గా వస్తాయి కదా, ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మనకి ఎవరికి ఏం కాలేదు. మాకు ఎవరికి వచ్చిందని కూడా తెలియదు. వచ్చి ఉంటే వాళ్ళు రాలేదు వచ్చింది మేము చెప్పం, మేము టెస్ట్ చేయించుకోలేదు. కానీ నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు కదా, ఎన్నిసార్లు చేసి ఉంటారు వాళ్ళు టెస్టింగ్? 3-4 సార్లు చేస్తారు కదా, ఎప్పుడూ లేదు. మరి కరోనా అంటే వచ్చింటే తెలుస్తుంది కదా ముందు, ప్రీవియస్ అని ఏదైనా కనిపిస్తుంది, ట్రేస్ ఏమీ లేదు. సో మన దగ్గరికి ఏమి రావమ్మా మనం, ఎందుకంటే కరాటే కదా. అండ్ అదే కాకుండా ఫేస్బుక్ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసాను, అది మన బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. లైక్ ఇక్కడ ఆయన కాదు, మీరు ఇక్కడ ఎందుకు విగ్రహం పెడతారు అని చెప్పి ఇలాంటివి. అది ఏంటి అసలు, ఏమైందండి ఆ ఇష్యూ ఏంటి అసలు? చాలా బాధాకరమైన విషయం తెలుసా అది. ఎందుకంటే బాలు గారు అనే ఆయన మన ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టరు ఆయన్ని. ప్రపంచం నలుమూలలా ఆయన షో అంటే ఆయన గాత్రం పరిచయం లేని వ్యక్తి లేడు. సో ఆయన గాన గంధర్వుడు అంటాం మనం. సో ఘంటసాల మాస్టర్ గారి గురించి, బాలు గారి గురించి మనం పేరు పెట్టి, యేసుదాస్ గారు వీళ్ళందరి గురించి పేరు పెట్టలేము. భాష అసలు అద్దులు లేవు, ఎల్లలు లేవు. ఇంకోటి ఏంటంటే ఆయన తెలంగాణ వాడు కాదు అన్నారు. ఓకే, 40 years నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్నారు ఆయన. ఆయనకి ఇల్లు ఉంది ఇప్పుడు కూడా బాలు గారికి. మరి తెలంగాణ వాడు కాకుండా ఎలా అయిపోయాడు? ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నాడు, ఇంటికి ఇక్కడ కరెంటు బిల్లు కడుతున్నాడు, ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంది ఆయన పేరు మీద. ఆయన ఇక్కడ 40 yearsగా ఉన్నారు. తెలంగాణ వాడు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మామూలుగా 10 years దాటిపోతేనే, 14 years దాటిపోతేనే స్థానికత వచ్చేస్తుంది కదా జనరల్గా అనుకుందాం. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు బొబ్బిల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నారు? మాట్లాడితే వీళ్ళకి అడుగుతున్నా. మరి ఆయన ఇక్కడ స్థానికుడు అయినప్పుడు ఇతను ఎందుకు స్థానికుడు కాడు? 25 years అయింది మేము వచ్చేసి. నేను విజయనగరంలో ఉన్నదానికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాను అంటే చెప్తున్నాను. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ స్థానికురాలుగా ఉన్నాను కదా, నాకు తెలంగాణ అంటే ప్రేమ ఉంది, నాకు అభిమానం ఉంది, నాకు ఇష్టం ఉంది, నేను ఇక్కడ బతుకుతున్నా. నేనేం తెలంగాణనేమి ఎప్పుడు కించపరచలేదు, ఆంధ్రాని పొగడలేదు. బాలు గారు అలాగే తెలంగాణ పాట, వాళ్ళు ఏదో ఒక వాదన తీసుకొస్తున్నారు, తెలంగాణ పాట పాడనన్నారు అందుకే కదా. ఆంధ్ర పాట కూడా పాడలేదు కదా ఆయన, అడుగుందాం. పోనీ ఆంధ్ర పాట పాడుండి తెలంగాణ పాట పాడలేదు అని మీరేమని చూపిస్తా అనుకో. ఆయన అన్నాడో లేదు కూడా మనకు ఆయన లేడు, ఆయన వచ్చి చెప్పడం. పోనీ విన్నవాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు చెప్పింది నిజమని ఎలా నమ్ముతారు? ఆయన చెప్పరు. ఆయన చెప్పలేనప్పుడు ఆయన మాట అన్నాడని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? మేము ఉన్నాం పక్కన అంటే మేము ఎలా అనుకుంటాం? ఆయన లేడు కదా. ఆయన అన్నారు అంటారు. పోనీ ఆంధ్ర పాట ఏమైనా పాడి, ఆంధ్ర అని ఏమైనా పాడిన పాటలు ఉన్నాయి మీ దగ్గర, చూసారా? నా ఆంధ్ర అని ఏమైనా పాడి చూపించండి, పోనీ నేను కూడా చూస్తాను. నాకు తెలియదు. సో నేను ఆయన అభిమాని, పిచ్చాభిమాని. నేను చెప్తాను, బాలు గారు అంటే నేను ఒక దేవుడు. నాకు అంత ఇష్టం. అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఎక్కువ, ఎందుకంటే నేను పాటలు పాడతాను. ఆయన ఎదురుగా ఆయన పాటలు కూడా పాడాను నేను. ఆయనతో నేను వెళ్ళి కలిసిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను చాలా విషయాల్లో నేను ఆయనతో, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా హరిదాస్ గారు. సో ఆ కనెక్షన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారి గురించి మా గురువులు చెప్పడం, ఆ విషయాలు నేను ఆయనతో మాట్లాడినప్పుడు చర్చించడం, హరికథ గురించి నేను మాట్లాడడం, ఆయనతో ఎక్కువగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా పద్యాలు అవి పాడడం, వినడం, ఆయన ఇవన్నిటితో నేను కళ్యాణి బాగున్నామా అని పలకరిస్తారు. సో నాకు ఆయన అంటే ఇష్టం. నేను బాలుగారు చనిపోయిన ముందు కరోనా టైంలో ఈ ప్రోగ్రామ్ అది చేస్తున్నప్పుడు ఆయనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు, మేబీ ఏదైనా అయింది, అది ఎట్లనో అయిపోయింది. నేను పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, నాకు జుట్టు అంటే చాలా ఇష్టం, నా జుట్టు చాలా పెద్ద జుట్టు. సో ఈ జుట్టుని నేను డొనేట్ చేసేస్తా. అప్పుడు అంతకుముందు క్యాన్సర్ పేషెంట్కి ఇక్కడ కట్ చేసి ఇచ్చేసా, ఒకసారి ఇక్కడ వరకు కట్ చేసేసి క్యాన్సర్ పేషెంట్స్కి డొనేషన్ ఇచ్చా. నేను గుండు కొట్టించుకోలేదు నా లైఫ్లో. బాలు గారికి ఆయుష్ భగవంతుడా, నేను గుండు కొట్టించుకుంటానే, వెంకన్న మొక్కుతూ ఒక పోస్ట్ చేసాను. నేను పోస్ట్ చేసాను, నేను పబ్లిక్లో చేస్తాం కదా, మనం ఏదో మామూలుగా మన నోట్లో అనుకుంటే మానేయచ్చు. పబ్లిక్లో వేసిన పోస్ట్ నన్ను అడుగుతారు కదా, నన్ను ఎవరో మీరు మరి ఆయన బతికొచ్చారు, గుండె ఎందుకు కొట్టించుకోవాలి అనొచ్చు కదా. అప్పుడు అది మనం ఇస్తామా ఇవ్వలేదా అది వాళ్ళకి అనవసరం. నా మనసు చిత్తశుద్ధితో నేను అన్నమాట నేను నిజంగా తలనేలాలు ఇచ్చేదాన్ని వెంకన్న బాబుకి. నేను పోస్ట్ చేశాను, అంత పిచ్చి అభిమాని నేను. ఈరోజు ఆ మహాగాయకుడికి ఆయన వాయిస్ ఏనని ఒక మాట అండి. ఇదే తెలంగాణలో మనందరం ఉంటున్నాం, నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఇదే తెలంగాణలో, ఆంధ్రాలో నేను లేను. సో తెలంగాణలో ఉండి నేను ఈరోజు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం, ఇది మీరు వినని శివాలయం ఉందా తెలంగాణలో? ఏమయ్యా ఓ రామయ్యా నిన్నెట్లా అనే పాట ఒకటి ఉంది, మీకు తెలుసు కదా. అది కూడా బాలుగారి పాటలో, బాలు గారి వాయిస్లో వింటాం. రామాలయంలో ఈ పాటలేను, రామాలయం ఉంటుందా అంటే ఇప్పుడు వేస్తున్నారు లేదు పక్కన పెట్టండి. తెల్లవారి 4 గంటలకి నిద్ర లేపే పాటలు ఇవి. లింగాష్టకం, బ్రహ్మమురారి, ఇవన్నీ మీరు వెయ్యరా? ఇవన్నీ మీరు వాడరా? ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానివ్వండి, వాయిస్ ఎవరిది?
మ్యూజిక్ డైరెక్టర్తో పాటు వాయిస్ కూడా ఒక కల్చర్ ఉంటేనే కదా అవును. మనం యాడాప్ట్ చేసుకుంటాం. శివది ఒక స్టైల్ యాంకరింగ్, కళ్యాణిది ఒక స్టైల్ ఉంటుంది కదా. కానీ ఆ స్టైల్ ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. అవును. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది. సో అలా బాలుగారి స్టైల్ నచ్చిన వాళ్ళకి ఆయన దేవుళ్ళగా కనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆరాధించే వాళ్ళు కొంతమంది జేసుదాస్ గారిని దేవుడని ఆయన గొంతులో. ఇప్పుడు హరివరాసనం పాడితే బాలుగారు పాడిన యాక్సెప్ట్ చేయం. ఎందుకు? ఆయన పేటెంట్. ఎవరు? జేసుదాస్ గారు. ఆయనకి అయ్యప్పే పాడించుకుంటాడు అని ఎన్నో స్టోరీలు విన్నాం మనం. సో ఇప్పటికి కూడా ఆయన వెళ్ళి అక్కడ హరివరాసనం పాడుతూ ఉంటారు, తెలుసు కదా. ఆయన క్రిస్టియన్. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇక్కడ ఎలాంటి భక్తుడికి అన్నమయ్య గాత్రానికి, అన్నమయ్య పదాలకి వెంకటేశ్వర స్వామి దిగొచ్చాడు. ఆ పాటలన్నీ ఎవరు వాయిస్లో వినిపించారు? బాలుగారి వాయిస్లో వినిపించారు కదా. నీకు ఆర్ద్రత కనిపించింది కదా. ఇంత ప్రత్యేకతలున్న ఇంత మహాగాయకుడికి నువ్వు ఇక్కడ పెట్టొద్దు అంటే 40 years నుంచి ఆయన ఇక్కడ ఇల్లు, ఇక్కడ ట్యాక్సులు కట్టాడు తెలంగాణలో, ఇక్కడ ఉన్నాడు ఆయన. సో నువ్వు కట్టొద్దు అనకూడదు. సరే అక్కడ ఏం వివాదం జరిగిందో మాకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు, దాన్ని తెలంగాణకి ఆంధ్రాకి ముడిపెట్టకూడదు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని ఏదో ఒక సెంటిమెంటల్గా ఒక మాట అనేస్తే ఇది పెరుగుతుంది అని అమాయక ప్రజలు నమ్ముతారు కదా అని వాళ్ళు ఎవరో చెప్పేస్తే అది తప్పు కదా. ఇప్పుడు బాలు గారు లాంటి వ్యక్తికి విగ్రహం, ఇప్పుడు అందశ్రీ గారి విగ్రహం పెట్టండి, గద్దర్ గారిది పెట్టండి, గోరేటి, వీళ్ళందరూ ఎవరు సారీ అనకూడదు ఆయన ఇంకా అయితే అలాంటి వాడు. ఈ పాట విషయం గోరెటి వెంకన్న గారితో పాడించుకోవచ్చు కదా, మీరు పాడించలేదు ఎందుకు? మరి జయ 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 హే తెలంగాణ గద్దర్ గారితో పాడించు కదా, పాడించలేదు ఎందుకు? మీరు ఇవన్నీ పాడించుకునే అవకాశం ఉంది కదా, మరి పాడించలేదు కదా. మరి తెలంగాణలో గాయకులు లేరా? సూపర్ గాయకులు ఉన్నారు మాకు ఇక్కడ. మీరు బాలుగారు అవసరం లేదంటే ఓకేనండి, బాలుగారు అవసరం లేదంటే మీరు పాడించుకోకపోవచ్చు. ఇప్పుడు ఆయన లేరు కూడా, పాడరు, అది పక్కన పెడదాం. బాలుగారి వాయిస్ కాకుండా బాలుగారు లాగా అలాంటి గాయకుడిని ఒకసారి తీసుకొస్తే, తెలంగాణ కదా ఆంధ్రాలో కూడా, నేను ఆంధ్రాలో కూడా ఛాలెంజ్ చేస్తాను, తెలంగాణ ఎందుకు ఆంధ్రాలో కూడా, ఇక్కడ ఉన్నారు బోడు మంది గాయకులు ఉన్నారు కదా, అదే వాయిస్ నాకు అలాంటి వాయిస్ని తీసుకొస్తే నేను జీవితంలో పాటలు పాడడం మానేస్తాను. ఒప్పిస్తే ఇమిటేషన్ కాదు, అన్నిట్లో కాదు, పాట పాడతారు అందరూ, దాని భావన అర్థం చేసుకొని వేరే మాడ్యులేషన్స్ ఉంటాయి. కొంతమంది గాయకులు యాజ్ ఇట్ ఈస్ బాలుగారులో పాడిన వాళ్ళు ఉన్నారు. ఇమిటేషన్ కాదు, ఒరిజినల్ వాయిస్ కావాలి, ఒరిజినాలిటీ కావాలి. మధ్యలో దూడలు అంటారు, కొంచెం కొంచెం పడతా ఉంటాయి, అంటే కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తాయి, అవన్నీ రాకుండా పాడగలరా? అలా చేయలేరు. అలాంటి గాయకుడు లేడు, అది ఒప్పుకోవాలి బేషరతుగా. మనం అలాంటి గాయకుడిని మనం అవమానపరచుకోవాలి. ఆయన లేడండి, ఆయన ఆత్మకు శోభిస్తుంది, తప్పు కదా అది. ఇప్పుడు ఆయన లేనప్పుడు మనం ఆయన గురించి ఒక మంచి విషయం చెప్పాలి. కానీ వీలైతే ఏమంటే ఇంకోటి, తెలంగాణలో మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే ఒకళ్ళు పొగిడినప్పుడు, తెలంగాణని కదా ఎవరైనా, ఒక గాయకుడినో ఒక గాయకురాలనో ఒక హీరోనో నువ్వు సూపర్ అని పొగిడినప్పుడు నువ్వు నీ స్థాయి పెరుగుతుంది. అంతేగాని వాళ్ళ నువ్వెంత అని దిగజారిస్తే నువ్వు కూడా అంత దిగజారిపోయినట్టే. సో నువ్వు అలాంటి మహానుభావుడిని, నువ్వు ఆయన పద్మ విభూషణ్ కదా అలాంటి అత్యున్నత పురస్కారాలు తీసుకున్న వ్యక్తికి నీకేంటి అంత ప్రాబ్లం? అక్కడ రవీంద్ర భారతి, ఇప్పుడు రవీంద్ర భారతి మంద కాదు, మీరు రవీంద్ర భారతి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అది అని చెప్పేసి పోనీ అతని పేరు మీద పట్టారు అనుకుందాం పోనీ. ఇప్పుడు మరి అతన్ని పక్కన ఉన్న చాలా విగ్రహాలు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేస్తారు? తీసేస్తారు. కొన్ని రోడ్ల మీద ఎక్కడ ఉన్నాయి కదా, అవన్నీ తీయరు మీరు. సరే, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. సో ఆ విగ్రహాలన్నీ మీరు తీయలేరు, తీస్తేనేమో ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి అవన్నీ తీయలేరు. అలాగే కొంతమంది నేను మాట్లాడతా, నేను ఏదైతే ఫైట్ చేశానో, మరి ఆంధ్ర అయినా కదా ఎన్టీఆర్ గారు, ఆయన 54 అడుగులు ఖమ్మంలో పెట్టినప్పుడు ఏమయ్యారు మీరంతా? 54 అడుగులు పెట్టినప్పుడు నేనే ఫైట్ చేసి, నేను అందరికి దూరం అయ్యాను, గట్టిగా ఫైట్ చేశా. సో కృష్ణుడి వేషంలో పెట్టారు అది. మీరు కృష్ణుడు అంటే మీరు ఎర్రజెండా పార్టీలు కాబట్టి ఎర్రజెండా గట్టిగా పట్టుకుంటారు కాబట్టి మీరు అందరూ అనుకుందాం, పోనీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళే మొన్న అడ్డుకున్నారు అనుకుందాం, పోనీ అలా అనుకుందాం, మేము నమ్మం దేవుళ్ళు, పోనీ అందుకు అతను కృష్ణుడి విగ్రహం అనగానే ఆ విగ్రహం కదా, ఆంధ్రాని ఎందుకు మరి గుర్తు రాలేదు మీకు అప్పుడు? సో మీరు అది తీసుకురావాలి కదా. 54 feet గద్దర్ గారిది కదా పెట్టాలి, అంత పెద్దది మీ ఉద్దేశంలో. సో ఇంకెవరైనా ఉంటే, ఇప్పుడు ఎవరైతే నాయకులు, ఎవరైతే మన సాధన కోసం ఇది చేశారో వాళ్ళు కదా పెట్టాలి, వాళ్ళ కదా పెట్టాలి. మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? సో ఈయన ఒకటే కదా విగ్రహం ఇక్కడ ఉంది పెడతామంటున్నారు, వాళ్ళు చాలా ఉన్నాయిగా, సింపుల్ ప్రతి గల్లీ కోటి ఉన్నాయిగా కొంతమందివి, మరి అవన్నీ ఎందుకు అడగరు మీరు? సో
ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టడం, ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని మధ్యలో ఉచ్చులో పడేసి ఇబ్బందులు గురిచడం అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన కూడా సమైక్యాంధ్రవాదం చాలా మంది హీరోలు తీసుకున్నారు, ఇవన్నీ జరిగాయి, అది వేరే సబ్జెక్టులు అవన్నీ. ఇప్పుడు అది అవసరం లేదు, 10 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా అదే విషయంలో కొట్లాడుతున్నాం అంటే మన ఏమనాలి? ఇంకొక ఆయన అంటారు, ఇందాక చూశాను, ఒక పెద్ద ఆయన జర్నలిస్ట్, ఇది మాకు బాగా తెలిసిన కావాల్సిన వ్యక్తి, నాకు నచ్చలేదు ఆయన. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. సినిమా వాళ్ళందరూ చాలా చీప్ మాట్లాడాడు ఆయన సినిమా వాళ్ళ గురించి. ఇది ఆయనకి ఏ విధమైన ఇది తీసుకొస్తుందో తెలియదు కానీ చాలా తప్పుగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ నుంచి సినిమా వాళ్ళందరూ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు చాలా హట్టింగ్గా ఉన్నాయి. అది మీకు తర్వాత నేను పంపిస్తాను, అంత ఘోరంగా ఉన్నాయి. ఆయన అలా మాట్లాడకూడదు. మీకు తెలంగాణలో అందరు విగ్రహాలు పెట్టుకోండి, ఎవరిద్దన్నారు పెట్టుకోండి, ఒకటే ఒక విగ్రహం అండి. రోజు తెల్లవారు లెగిస్తే ఆ రవీంద్ర భారతిలో గాయకులందరూ పాడుకుంటారు ఆయన పాటలు. సో అలాంటి వ్యక్తి పాట ఉండకూడదని ఏం లేదు కదా. మా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో ఘంటసాల గారి విగ్రహం పెట్టించాం. అక్కడ ఘంటసాల గారు పాటలు పాడపోయినా అక్కడ ఆయన చదువుకున్నాడని, ఆయన మామూలుగా మంచి గాయకుడు అయ్యాడు, ఆయన గురించి ఒక ఇంత శ్లాఘిస్తున్నారు అని మేము పెట్టుకున్నాం అక్కడ. ప్రతి ఒక్కరు, నేను 4వ తారీఖున ఆయన ఉత్సవాలు చేశారు ప్రతి ఏటా ప్రతి దగ్గర కూడా. సో ఇంత గట్టిగా మంచిగా పెద్ద వాళ్ళ గురించి మనం మర్చిపోకుండా స్మరించుకుంటూ ఉన్నాం. వాళ్ళ పాటలు వింటాం, వాళ్ళ పాటల్లో ఇప్పుడు శ్రీ తుంబుర నారద గానం ఆ పాట పాడితే మా నాన్నగారు పాడుతూ అది పెట్టుకొని మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మేము కాంపిటీషన్స్కి వెళ్తే ఇవన్నీ పాటలు పాడితే ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవి చిన్నప్పటి నుంచి కూడా. అంటే చిన్నప్పుడు నేను అంత చిన్నదాన్ని కాదు శ్రీ తుంబుర నారదకి, బట్ నేను గుర్తుగా చెప్తున్నా ఎక్కడ పాడినా. మా నాన్నగారు శివశంకరి పాట మాకు నేర్చుకోమనేవారు ఘంటసాల మాస్టర్. ఎందుకు? ఇప్పుడు కూడా నేను పాడేస్తాను ఆ పాటలని. అంటే చిన్న మరీ అంత స్పీడ్గా పాడపోయినా యాజ్ ఇట్ ఈజ్ నేను కొంచెం మా నాన్నగారు ఎలా నేర్పాలో పాడేస్తాను. అండ్ వినేవాళ్ళం, విని నేర్చుకుంటాం. ఇలాంటి పాటలు ఎందుకంటే మనకు ఎక్సర్సైజ్ అవుతుంది వాయిస్కి. సో ఇవన్నీ కూడా మనకు గురువుల్లాగా వాళ్ళు, అంటే డైరెక్ట్ గురువు అవ్వక్కర్లే, ఏకలవ్య శిష్యులా నేర్చుకున్నాం అందరం. నాలాంటి వాళ్ళు ఎందుకు కోకోలాలు ఉన్నారు. సో వీళ్ళ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు బాధపడతారు. తెలంగాణలో అభిమానులు ఉన్నారు ఆయనకి, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే తిట్టేవాళ్ళు తిడతారు, ఏంటి తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు అంటూ తిడుతున్నారు. కానీ తెలంగాణని పక్కన పెట్టాను కాసేపు. ఒక గాయకుడికి ఎల్లలేవు, ఒక కళాకారుడికి ఎక్కడైనా యాక్ట్ చేయొచ్చు, ఎక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేశారు ఇవన్నీ. డబ్బులు తీసుకున్నాడు పాడాడు అంటే తప్పు కదా అది. డబ్బులు తీసుకున్నాడు అని అమ్మ ఇప్పుడు నాన్నని డబ్బులు పెట్టే కొనుక్కుంటుంది, కట్నం ఇచ్చే కొంటుంది. సో అంతే కదా, సింపుల్. కట్నం ఇచ్చి కొంటుంది కదా అని నాన్న ఇప్పుడు మన అమ్మకి సొంతం అయిపోయాడు కాబట్టి కట్నం ఇచ్చాం కాబట్టి నువ్వు పడిండు, కట్నం ఇచ్చే కాబట్టి నీకు మాటకు ఎదురు నేను చెప్తానని చెప్పేసి కట్నం ఇచ్చి కాబట్టి మనం ఇప్పుడు ఇలా మాట్లాడే కొడుకులు కూడా పుడుతున్నారు. అలా అనొచ్చు కదా దానికి. మరి కట్నం, మరి అమ్మ డబ్బులు ఇచ్చి కొన్నది నాన్నని. సో మరి ఏంటి దానికి దీనికి కొంచెం ఆలోచిస్తే, అంటే కట్నము డబ్బు విలువ, డబ్బు తీసుకుంటే విలువలు లేవా? డబ్బుకి విలువకి వేరే ఉంది కదా. సో నేను అనేది నా కాన్సెప్ట్ ఏంటంటే అంతే కదా, నేను అర్థం అవ్వాలని చెప్పాను అందరికి. నాన్నని కట్నం ఇచ్చి కొనుక్కున్నాం కదా అని అమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇలాంటి కొడుకులే పుడతారు, ఇలా అడిగే కొడుకులు. అర్థమైందా? సేమ్ ఇప్పుడు అడుగుతుంది వాళ్ళే. సో డబ్బులు ఇచ్చి పాడాడు కదా, సో అలా అడిగే వాళ్ళు కొడుకులందరూ ఇలాంటి కొడుకులే. అంతే. అంటే ఇలాంటి కొడుకులు పుడుతున్నారు, ప్రశ్నించే కొడుకులు అనేది నా ఉద్దేశం అక్కడ. సో చాలా చాలా తప్పు చేస్తున్నారు ఎవరినైనా సరే. పక్కనే మీరు మొన్న ఎవరైతే తెలంగాణ జాతీయ గీతం రాసిన అందశ్రీ గారు విగ్రహం పెట్టండి, గద్దర్ గారిది పెట్టండి, ఎక్కడో పెట్టారు 1-2 చోట్ల. ఎవరు కించపరచట్లేదు. మేమెవ్వరం కూడా అపోజ్ చేయము దేనికి కూడా, ఎవరు చేయరండి. ఇప్పుడు ఆంధ్రాలో పెట్టండి అంటే చాకల ఐలమ్మ గారిది విజయవాడ నడిబొడ్లో ఉంది. మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ పెట్టారు. విశాఖ బీచ్లో చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నాయి, అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. లేవంటారేంటి? ఉన్నాయి ఆల్రెడీ. పెట్టండి అంటే ఇప్పుడు పెట్టండి అంటే పెడతారు. మీరు పెట్టండి, ఒక రిప్రజెంటేషన్ పెడతారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు పెట్టరండి? మనం రెండు తెలుగే మాట్లాడుతున్నాం. తెలుగు ఒకళ్ళు గిలుగొకళ్ళు మాట్లాడట్లే, రెండు తెలుగే మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు అంటారు. ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి. కొంతమందికి వాళ్ళ తాలూకా అంటే ఏదో ప్రాపకండా కోసం ఇట్లాంటివన్నీ చేస్తారు. సో ఆయన అన్నాడట, పక్కనే ఉన్న ఇంకో సింగర్ చెప్తున్నారు, ఆ రోజు విన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు వచ్చినప్పుడు, ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో మాకు తెలుసు. ఆయన అస్సలు మాట్లాడు చాలా రెస్పెక్ట్, చిన్నోళ్ళు కూడా మీరండి ఏమండి బాగున్నారని అలా గౌరవిస్తాడు. ఆ పక్కన అన్నాడంట, ఇలాంటి వాళ్ళతోనే కదా పెట్టుకుంటే మనం ఏం చేసినా కూడా బయటికి వెళ్ళేది, మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్న అనామకులతో పెట్టుకుంటే ఎవరికి వస్తుందా? ఆ పక్కన సింగర్ నాకు చెప్పారు ఆవిడ. ఆ మాట అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒకటి చేయాలని, గొడవ పెట్టుకోవాలని, ఏదో విధంగా బయటికి తీసుకురావాలి ఇష్యూ అంటే పెద్దవాళ్ళతో కొంచెం ఏమి నిన్ను
డిబేట్ చేయలేని వాళ్ళతో. అలాంటి వాళ్ళతో వచ్చి డిబేట్ చేయి, నేను మాట్లాడతా, నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పు, నేను కూడా మాట్లాడతా నీతో. సింగర్గా ఆయనలాగా పాడే సింగర్ని తీసుకురా, యాక్సెప్ట్ చేస్తాం. వద్దు, ఆయన మంచి గాయకుడు, ఆయన లాంటి గాయకుడు పుట్టడు. కాలానికి ఇలాంటి వాళ్ళని కనాలంటే మళ్ళీ కొంతకాలం పడుతుంది. ఇది నా స్టేట్మెంట్. కాలానికి ఇలాంటి మహానుభావుల్ని కనాలి అంటే మళ్ళీ కొంతకాలం పడుతుంది. అంటే ఇంత వేరే ఇలాంటి మహానుభావులు పుట్టరు. అలాంటి వాళ్ళని మనం భద్రపరచుకోవాలి, అలాంటి వాళ్ళని పూజించుకోవాలి. అలాంటి వాళ్ళు ఈయనే కాదు, చాలామంది తెలంగాణలో సింగర్ లేరండి. తెలంగాణలో మంచి సింగర్స్ ఉంటారు, కానీ ఇంత మంచి సింగర్స్ ఉన్నారు అని అనేవాళ్ళని నేను గట్టిగా చెప్తా. ఈయన సింగర్ ఈయనదే, ఎవరి స్టైల్ వాళ్ళు. వీళ్ళు కూడా విప్లవ గీతాలు పాడేవాళ్ళు, అద్భుతమైన గీతాలు పాడేవాళ్ళు ఉంటారు, మంచి రైటర్స్ ఉన్నారు. ఎక్కడ పుట్టరండి, ఇక్కడ చాలా మంది పుట్టారు కదా మహానుభావులు, పుట్టలేదని ఎవరు అనరు. కానీ ఆయన మనవాడు కాదనడం తప్పు. ఆయన మీవాడే, మీరు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 40 years నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. నేను చెప్తున్నా, శ్రీనగర్ కాలనీ వెళ్ళి ఎస్వి గారు ఇల్లు చూడండి. మరి ఆయన తెలంగాణ గవర్నమెంట్కి పన్నులు కట్టాడు. మరి ఎందుకు కడుతున్నావు అంటే, మీ తెలంగాణ వాడు కాదని 40 సంవత్సరాలు ఉన్నా కూడా మీ తెలంగాణలో కలుపుకోరా మరి అనుకుందాం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఏదో వచ్చారు పాడారు ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు అన్నట్టు కాదు కదా. ఆయన అందరు వాడండి, ఎక్కడ కాదు. మీరు మద్రాసులోనా ఎక్కడో ఆయన పేరు మీద ఒక స్ట్రీట్ ఓపెన్ చేశారు, పేరు పెట్టారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్ట్రీట్ అని. సో పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క వాళ్ళందరూ కూడా మనం గౌరవిస్తే, మనం తెలుగు వాళ్ళని మనం గౌరవించుకోవట్లేదే, పక్కనే ఉన్న నెల్లూరు వాసిని మనం గౌరవించుకోలేకపోతున్నామే. సమయ కేంద్రాలు కలిసి ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు ఈ తెలంగాణ వాదం, ఆంధ్రవాదం ఏంటి? అసలు అవసరం ఏముంది ఈ వివాదంలో? పట్టించుకుంటారా? ఇప్పుడు ఆయన గొడవని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోవడానికి చేసే విధంగా ఆయన పాడనన్నాడు ఈ పాటని అన్నది ఒకటి ఒక వివాదాన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏదో విధంగా దాన్ని హైలైట్ చేయాలంటే ఏదో ఒకటి. ఆయన ఇప్పుడు చెప్పరు కదండి వచ్చి, మేము చూసామంటారు వీళ్ళు, ఉన్నవాళ్ళు పక్కన మేము ఉన్నామంటారు, మనం నమ్మాలి మరి. ఎందుకంటే మరి అట్లాంటి పరిస్థితి. బట్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం మహానుభావులను ఒప్పుకోవాలి. మహానుభావులను ఒప్పుకోవాల్సిందే మనం. ఎంతోమంది ఇక్కడ మహానాయకులు పుట్టారు, ఇక్కడ కూడా మహానుభావులు చాలామంది ఫైట్ చేశారు. ఏ గడ్డకైనా ఒక ప్రత్యేకత ఉంటుందండి. తెలంగాణకు లేదని నేను చెప్పట్లేదు, తెలంగాణలో బతుకుతున్నాను, నాకు కూడా సిగ్గుండాలి అట్లా చెప్పడానికి లేదు, చెప్పాలి మంచిగా. మనం కూడా మనం ఇక్కడే కదా పేరు తెచ్చుకునేది. నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పేరు తెచ్చుకుంది ఈ గడ్డ పైన కదా. నాకు ఇక్కడ పేరు ఇచ్చింది కదా, నేను కృతజ్ఞతతోనే ఉంటాను, నాకేం అట్లని లేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడు నేను ఎవరు అడిగినా హైదరాబాద్ అంటారు, కానీ నేనేమో విజయనగరం కాదు కదా నేను చెప్పేది, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. అలా అని చెప్పేసి నిజాన్నే మాట్లాడాలి కదా. ఇప్పుడు మహానుభావుడు ఇక్కడ కూడా ఉన్నాడు. మరి అప్పుడు నేను 25 సంవత్సరాలు అయిందంటే ఆయన 40, నాకన్నా ఆయనే ఇక్కడ ఇంకా అర్హుడు కదా, జనరల్గా చెప్తున్నాను. సో మరి ఆయన మనం ఎట్లా అంటాం కాదని? మనం కట్టాం, మనం ఇక్కడ పన్నులు కట్టాం, మనం ఇక్కడ అన్ని చేసాం, ఇలాంటప్పుడు తిన్నాం, ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ఆయన పాట పాడకపోవడం ఆయన వ్యక్తిగతం. పాడతా ఒకవేళ ఆయన అన్నా కూడా ఆంధ్ర పాట పాడలేదు, తెలంగాణ పాట పాడలేదు, ఇంకోటి పాడలేదు. అలాంటప్పుడు మనం అలాగా అంటాం. ఆయన ఏది పాట, ఆయన అదొక డిఫరెంట్ స్టైల్. ఆయన తెలుగు మాస్టర్ టైపు. ఆయన సమాజం అందరం కలిసి ఉండాలి, బాగుండాలి, మంచి జరగాలని కోరుకొని అందరి హితం కోరుతాడు తప్ప ఆయన డిఫరెంట్. ఆయన కూడా బట్ ఆయన స్టైల్లో మనం చేయి పెట్టలేము. ఆయన పాడలేనంత మాత్రం అన్నారో లేదో నాకు తెలియదండి బాబు. ఈ మధ్య సెలబ్రిటీలు నార్మల్గా ఏది చేసినా కూడా హైలైట్ చేయడానికి గొడవలా అంటారా? వాళ్ళు హైలైట్ అవ్వడానికి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్తో పెట్టుకుంటే ఏముండదు, సెలబ్రిటీతో పెట్టుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు వార్తల్లో నిలుస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు మొన్నటిదాకా ఒకటేదో ఉద్యమం పట్టుకున్నారు, ఆ ఉద్యమంలో వాళ్ళకి అంతో ఎంతో ఏదో కొంత మద్దతు వచ్చింది, కొంత మద్దతు రాలేదు. గో బ్యాక్ మార్వడి అనేది పట్టుకున్నారు వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఇది గొడవ చేసింది, గొడవ చేసింది వీళ్ళు ఒకటే. సో ఇప్పుడు అది వేరు ఇది వేరు, అది జరిగింది. ఇప్పుడు గో బ్యాక్ మార్వడి ఇష్యూ తర్వాత వాళ్ళు రాగానే అక్కడ అడ్డుకున్నారు. ఆయన ఏదో కాని టైంలో ఏదో వచ్చారు, ఏదో మాట్లాడారు, అది ఏదో జరిగింది రప్చర్. ఆ రప్చర్ అవ్వాల్సినంత లేదు అక్కడ అంటాను నేను. ఏదో ఆయన పెట్టుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చేస్తానన్నప్పుడు ఇనాగ్రేషన్ ఒకవేళ చేస్తే కూడా మహానుభావుడికి ఇచ్చిన గౌరవం అది, అంతకుమించి ఏముందండి? ఆయన ఏమైనా ఇప్పుడు వచ్చి రవీంద్రనాథ్లో పాటలు పాడతారా, ఇంకేమైనా చేస్తారా? ఆయన విగ్రహం ఉంటుంది, ఆయన నమస్కారం పెట్టుకుని వీళ్ళు ఏదో పూజలు, ఆయన వర్ధంతి జయంతి చేసుకుంటారు, అంతే కదా, స్మరించుకోవడమే కదా. అది తప్పే ఉంది, తప్పేంటది? ఎవరైనా ఎక్కడైనా మహానుభావులు నమస్కారం, ఆయన పద్మవిభూషణ్ అంత వచ్చింది కదా, అదైనా తెలుసుకోవాలి కదా. మనం ఒక దేశం గర్వించదగ్గ కళాకారుడు, భారతదేశం సొత్తు. ఆయన భారతదేశం సొత్తు. నేనేమంటాను, భారతదేశంలో కొంతమందిని ఈ భూమి కంటది, కొంతమందిని కంటది. ఆ కన్న వాళ్ళలో కొంతమందే కదా
అమ్మకి ఉపయోగపడే విధంగా ఎదుగుతారు. మనల్ని కన్నది, కానీ మనందరం మన భారతదేశానికి ఉపయోగపడే వాళ్ళం అవుతాం లేదు. ఎలా అయ్యాం? అవుతాం లేదో ఏం తెలుసు. ఫ్యూచర్లో ఎవరికో ఎక్కడో ఆ మాత్రం ఇది ఉంటే కష్టపడే వాళ్ళకి వస్తుంది పేరు. సో ఈయన భారతదేశం కన్నా ముద్దు బిడ్డలాగా పెరిగి భారతదేశంలోని ఎల్లలు లేకుండా ప్రవహించిన ఒక జీవనదిలాగా పాటలు పాడుతూ వెళ్ళాడు ఆయన. అంతే కదా, జీవనదికి ఎంత మనం జీవనది అంటే ఎప్పుడు జీవం ఉంటుంది. అలా మనకందరికీ అన్ని విధాలు. అదే విధంగా ఈయన పాటల్లో ప్రతి క్షణం కూడా అందరూ పారవస్యం, భక్తి పారవస్యం. ఒక విధంగా చూస్తే ఆయన ఏ పాట పాడితే దానిలో మమేకమైపోయి లీనమైపోయి మనల్ని కూడా అందులో ట్రాన్స్లోకి తీసుకెళ్తాం. సో ఆయన పాటలో జీవం ఉంటుంది. సో మనం అలాంటి మహానుభావుడిని మనం గౌరవించుకోవాల్సిన సందర్భంలో ఇలాంటి ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి మీ పబ్బం గడుపుకోవడానికి, మీ ఉనికి చాటుకోవడానికి మమ్మల్ని, మా కళాకారుల్ని గాయపరిస్తే, బాధపడితే ఎంత బాధ. ఈరోజు కళాకారులు అందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి నేను ఒక కళాకారునిగా బాధపడతా, నేను ఒక ఆయన అభిమానిగా బాధపడతా, నేను ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా బాధపడతా ఇవన్నీ వివాదాలు. సో నేను అందుకే వెంటనే రియాక్ట్ అయ్యాను. మొన్న ఇది ఇండస్ట్రీకి సంబంధించింది మాట్లాడాను. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్ల్లో కొన్ని వివాదాల్లో ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ ఒకటి అయింది. మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఆయన పెద్ద ఆయన అని అందరూ, ఆయనకి ఈ మధ్య కొంచెం షాక్ తగిలింది కదా, కూతురు అవన్నీ జరగడంతో ఆయన కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్, ఆయన ఈజీగా అనేస్తారు. నేను కూడా ఉంటే ఏంటో కళ్యాణి అని పిలుస్తారు నన్ను కూడా. మరి నన్ను అందరూ అలా పిల్లరు మరి జనరల్గా. అమ్మ బాగున్నావు అంటారు, లేకపోతే మేడం బాగున్నావు అంటారు, ఏమ్మ అంటారు, చెల్లి, అక్క, చెల్లిలో ఏంటే అని అనే ఇది ఉండదు. ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటే కళ్యాణి, ఏంటమ్మా, ఏం చేస్తా, ఏదో ఒకటి మాట ఎవరినైనా అది. సో ఏంటంటే ఆయన ఈజీ అలా అనకూడదని తెలుసు ఆయనకి, పెద్ద ఆయన. బట్ ఆయన కంట్రోల్లో ఉండలేరు ఆ టైంలో. కొంతమంది కొన్ని ఏదంటారు కదా నోటి ఇది, అది ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సడన్గా ఆపుకోలేక ఏదో అనేస్తుంటారు. కానీ పెద్ద ఆయన మాత్రం బాగా సమన్వయం పాటించారు బ్రహ్మానందం గారు. మామూలుగా అయితే ఆయన కూడా గట్టిగా ఇచ్చేస్తారు, ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయిపోతారు. కానీ సమన్వయం పాటించారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేశారు ఒకప్పుడు. అంటే బ్రహ్మానందం గారికి వీళ్ళందరూ చేయూతలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ కృతజ్ఞత, మేబీ ఆ భక్తి అన్నీ ఉన్నాయి. కానీ మనసులో బాధపడిన జనాలందరూ తిట్టేస్తున్నారు కదా, ఈయన బదులు వాళ్ళు తిట్టేస్తున్నారు. సో ఆయనని మనం ఏమన్నా కూడా పెద్ద ఆయన అన్నీ తెలుసు, అందరూ నా వాళ్ళే, వీళ్ళు నా ఇంట్లో మనుషులు, వీళ్ళు నా ఫ్యామిలీ, మూవీ ఇండస్ట్రీ అంతా. సో వీళ్ళందరికీ నేనే ఇది చేసా. నేను కూడా ఆయనతో కలిసి చాలా యాక్ట్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మేము చాలాసార్లు కలుస్తాము. అది అంటే ఈ మా అసోసియేషన్ బయట ఏదైనా ఫంక్షన్స్లో బాగా మాట్లాడతారు. నేను గాలి సంపత్ అనుకుంటా అరకులో షూటింగ్ చేసాం. 3 years అయిపోయిందేమో, 3 years ఎంత అయింది ఆ సినిమా వచ్చి, 3-4 years అయింది. మా నాన్నగారు ఉన్నారు అప్పుడు. నాన్నగారు ఉండగానే నాన్నగారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆ టైంలోనే రిలీజ్ కూడా అయింది ఆయన ఎండింగ్లో. ఆ సినిమా చూసారు నాది మా నాన్నగారు లాస్ట్, గాలి సంపత్. సో గాలి సంపత్లో అరకెళ్ళి చేసాం. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అంతా నాకు. సో నేను అందులో మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీ విష్ణు హీరో, అది అనిల్ రావుపూడి గారు డైరెక్టర్. సో ఆ సినిమాలో చేసేటప్పుడు మేము కలిసి భోజనం, ఆయన అంతా ఫుడ్ పెడతారు, ప్రసాదాలు తెచ్చి పెడతారు, అందరికి బాగా చూసుకుంటారు. బాగా యాక్టింగ్ చేసేప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇలా చెప్పు డైలాగ్, అలా అవన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఏదైనా తప్పు చేసినాం, బాగా చేసాం, చేస్తే కూడా బాగా చెప్పావు అంటారు. అంటే ఆయన అన్ని విధాలుగా మంచి ఆయనే. కానీ ఏం చెప్తాం అలాంటి పెద్దోళ్ళ గురించి? తప్పు అని అనలేము, తప్పు ఆయన విధానం అది అని చెప్పలేము. అది తప్పు పట్టే విధంగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏమని తప్పు పడతాం. కానివ్వండి, కొంతమంది మన ఇంట్లో ముసలమ్మలు ఉంటారు, బాగా మూలన కూర్చుని ఉంటారు. కొంతమంది బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. సో వాళ్ళకన్నీ చిన్నప్పుడు నీకు అది చేయలేదరా, నేను ఇది చేయలేదరా అని వస్తాయి. అప్పుడు మనం ఏమంటాం, సరే నువ్వే చేసావులే అని వదిలేస్తే అయిపోయింది, లేకపోతే పెద్ద గొడవ. సో ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీకి ముసలాయన అయిపోయారు, పెద్ద ఆయన అయిపోయారు, చేదస్తం పెరిగింది. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు అంటాను నేనైతే అది పట్టించుకో. అంటే 1918లో ఒక అమ్మాయిని చదివించుకోవడమే కష్టం. అలాంటి టైంలో మీరు చాలా కళలు, లైక్ సింగింగ్ కానీ, అంటే చదివించడమే కష్టం. అలాంటి టైంలోనే హరికథలు, పాటని కానీ, డ్యాన్స్లని కానీ ఇవన్నీ నేర్చుకునే ఇది, అంటే అటు సైడ్ ఎలా వెళ్ళారు, ఎలా రాగలిగారు అని? చిన్నప్పటి నుంచి నేను హరికథ వింటూ పెరిగాను ఇంట్లోనే.
సో నేను వింటూ పెరుగుతున్నప్పుడు ఉమ్, నాన్నగారు హరికథ నాకు చిన్నప్పటి నుంచి మ్మ్. మా నాన్నగారు మృదంగం వాయించడం, మృదంగం ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్ ఆయన. ఉమ్, ఉమ్, పెద్ద పెద్ద హరిదాసులకి, అప్పుడున్న పెద్ద పెద్ద హరిదాసులకి నాన్నగారు మృదంగిస్ట్. ఉమ్, ఇప్పుడు పద్మశ్రీ వచ్చి మొన్న కాలం చేశారు ఒక ఆయన, ఆ. ఆయనకు కూడా ఎన్నో వేల కథలు నాన్నగారు వాయించారు. ఉమ్, నాన్నగారు చాలా పెద్ద మృదంగిస్ట్. ఆ. అంటే వాళ్ళందరి దృష్టిలో నాన్నగారు ఉంటే ఏదన్నా ఉమ్, ముందుకెళ్ళిపోద్ది అన్నంత మంచి పేరు నాన్నగారు. ఉమ్, 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 చాలా టాలెంటెడ్, ఉమ్, మంచి గాత్రం, ఘంటసాల గారి గాత్రంలో ఉంటుంది నాన్నగారు. ఉమ్, ఉమ్, అందుకే ఆయన అలా పాడేవారు ఘంటసాల గారి పట్ల, మేము కూడా నేర్చుకునేవాళ్ళం. ఉమ్, ఉమ్, సో తమ్ముడు నేను ఇద్దరం చాలా చిన్నోళ్ళం. ఉమ్, తమ్ముడికి అంతే 1 year మీరు చెప్పిన 80కి. ఉమ్, సో నాకు వాడికి 1 year డిఫరెన్స్. సో నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ విధంగా మేము చిన్నప్పుడు నేను 95 80 అంటే 80 అంటే ఆ 80s మొత్తం 80s కి నేను అసలు ఇంకా చిన్న నేనెంతండి చాలా చిన్న. ఇప్పుడు లేదు, 1989కి 10 years కూడా లేదు, ఆ 10 years టైంకి ఉంటాయి ఆ. అలా అనుకుందాం. అదే సో నేను ఇప్పుడు ఆ టైంలో హరికథ నేర్చుకోవడం మొదలు పెట్టాం కదా, విన్నాను. సో Okay, అనుకుందాం నేను ఆ 80s కి చిన్న పిల్లని. ఉమ్, ఉమ్, సో నేను 94, 95 ఆ టైంలో నా 10th క్లాసు, ఆ టైంలో నేను అలా ఉన్నాను. ఉమ్, ఉమ్, నేను అలా ఉన్నాను కాబట్టి నేను అప్పటికి ఉమ్, కరాటే నేర్చుకున్నాను, హరికథ నేర్చుకున్నాను. Hmm. చదివించడం కష్టం. మా అవును. ఇంట్లో మేము కష్టాలు పడి వచ్చాం. మా నాన్నగారు ఉమ్, చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఉమ్, మాకు ఫుడ్ తినడానికి కష్టపడాల్సిన రోజులే అవన్నీ. ఓపెన్ గా చెప్పాలంటే మేము 2 పిల్లల్ని పెంచాలి, వాళ్ళు ఉమ్, బాగా చదువుకోవాలి. Hmm. కాబట్టి నాన్నగారు రాత్రి పగలు హరికథలు చెప్పేవారు, వెళ్ళి మృదంగం వాయించేవారు. ఉమ్, పల్లెటూరుకు వెళ్ళి మా నాన్నగారు కోతలు నూర్పులు అయినప్పుడు వెళ్ళి రామనామస్మరణ చేసి హరికథ చెప్పి, ఉమ్, మా తమ్ముడు చిన్న డోలక్ పట్టుకొని వెనక సపోర్ట్కి వెళ్ళేవాడు. ఉమ్, ఉమ్, వీళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళి 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని ఊర్లకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర రామాని రామనామ కీర్తన చేసి రాముడి గురించి పాడి ఉమ్, రామ సంకీర్తన చేస్తే నచ్చిన వాళ్ళు వచ్చి హరికథ చెప్పారు కదా అని విన్నవాళ్ళు, ఎవరికో మనసు కరిగి ఆ పాట బాగుంది అంటే నాన్నగారు ఓంకారనాదాలు లేకపోతే శంకర నాద శరీర పాడితే మైక్లో అలా జనాలందరూ వచ్చి కూర్చుండిపోయారట. ఉమ్, ఆ పాట విని వచ్చేసేవారు. Hmm. అంత మంచి గాత్రం నాన్నది. సో వచ్చి మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలి కదా అని ఆయన కష్టపడితే ఈ రోజు కరాటే కళ్యాణ్ ఉంది. ఉమ్, ఉమ్, ఆ రోజు నాన్నగారు వెళ్ళి Hmm. అక్కడ వెళ్ళి కష్టపడి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు Hmm. ఇన్ని వస్తే ఆ చిల్లర ఉమ్, చిల్లరలే అంత Oh. రూపాయి నోట్ల కన్నా కూడా చిల్లర ఎక్కువ ఉండేది. రూపాయి, 2 రూపాయలు, ₹1 రూపాయి, పావలా, ఇవన్నీ ఆ అప్పుడు టైంలో అవే ఎక్కువ. అప్పుడు అవే ఎక్కువ. కానీ అవన్నీ నేను ఉదయాన్నే మాకు నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి ఏ Hmm. 12, 11 Hmm. నేను పడుకుండిపోయేదాన్ని, నాకు ఉమ్, తెలియదు. ఉమ్, సో తమ్ముడు నాన్నగారు నిద్ర ఉండేది కదా, వాడు పాపం చిన్నప్పుడు వచ్చేవాడు నాన్నగారితో పాటు వచ్చాడు. ఇలా సైకిల్ మీద కూర్చుని నిద్రపోతుంటే ఇలా ముందును కూర్చోబెట్టి తక్కువ వచ్చేవాడు. ఉమ్, ఉమ్, ఏ 11 అంతే, అప్పుడు 11 అంటే నిద్రపోవడం అంటే ఎక్కువ. Hmm. 9కి 7కి 8 మొదలు పెట్టినా 7కి మొదలు పెట్టినా ఉమ్. కవిట్లో మా తాతగారు శ్రీకాకుళం 7:30కి అక్కడ పడుకునేవాళ్ళు. వెళ్తే మేము. మా ఇంట్లో కూడా అంతే 9 ఇప్పటికే లోపల. ఉంది 9 లోపల. ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు మేము 7-8 గంటలకు పడుకునే వాళ్ళం చిన్నపిల్లలం కాబట్టి, ఎవరైనా అంతే అప్పుడు ఆ ఊరిలో. సో నాన్నగారు 10, 10:30, 11కి వచ్చేవారు. నేను పడుకునేది నిద్రలోనే. ఉదయం లేచాక నేను తమ్ముడు ఇద్దరు లెక్క పెట్టడం అవన్నీ. ఉమ్, ఉమ్, 20 వచ్చింది, 30 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు, ఇవన్నీ మా అమ్మ జాగ్రత్త చేసి చిట్టీలు కట్టి లేకపోతే అవి చేసి ఇవి చేసి మా ఫీజులు కట్టి, ఏదో పుస్తకాలకి వాటికి ఫీజులు పెద్ద ఉండవు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి. కానీ పుస్తకాలు బట్టలు ఉంటాయి కదా కామన్గా, మా పిల్లలు బాగా పెరగాలి అని అట్లా మమ్మల్ని అందరినీ కష్టపడి నాన్నగారు చదివిస్తే మా తమ్ముడిని నన్ను ఈ రోజు తమ్ముడు కానీ నేను కానీ ఒక స్థాయిలో ఉన్నాం. మేము ఏ చెడు అలవాట్లకి మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే కష్టాలు చూసాం. మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి 25 సంవత్సరాలు పబ్బు తెలియదు. ఏదైనా రిలీజ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం తప్ప పర్సనల్ గా నేను ఎప్పుడు నాకు నేను ఎప్పుడు వెళ్ళి చూసుంటాను, ఎక్కడ కనిపించాను నేను ఎప్పుడైనా ఏ పార్టీలో కనిపిస్తానా? కనిపించండి. ఎందుకంటే నేను అది కాదు. నేను ఎంతసేపు ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామా, మా నాన్నగారు మా అమ్మగారు సంగీతం విద్య ఎలాగా హరికథ అవన్నీ పట్టేసాయి. మన సంప్రదాయం వీటితోనే ఉన్నానేమో. నేను అలాగే నాకు చిన్న చిన్నవి ఇండస్ట్రీకి వచ్చాక అనిపిస్తుంటాయి. కానీ ఏ రోజు మనం విచిత్రమైన పోకళ్ళకి పోకుండా ఇప్పటి వరకు అలాగే 25 years లో నేను ఇలాగే ఉన్నాను. నన్ను తిట్టేవాడు క్యారెక్టర్స్ చూసి క్యారెక్టర్ నాది అనుకుంటే ఎట్లా? యాక్చువల్లీ అదే క్వశ్చన్ నాది ఇప్పుడు. అంటే మీరు ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ వేయడం ఏంటి కళ్యాణి గారు అని అంటే కరెక్టే. నేను వచ్చినప్పుడు నా వెనక ఎవరు లేరు, నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు నన్ను విజయనగరం నుంచి విచిత్రంగా వచ్చాను. నేను ఎట్లా అంటే నేను సింగర్ అవుదాం అనుకున్నాను. అక్కడ నేను పాటలు పాడుతున్నప్పుడే చూసిన ఒక వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్ అంటారు. అవును, పేర్లు చెప్పను నేను. సో ఓ జర్నలిస్ట్ చూసి ఆయన నన్ను
నువ్వు ఇక్కడ కన్నా అక్కడే ఉండాలి హైదరాబాద్లో అని చెప్పి వాళ్ళ బావగారికి చెప్పి ఆయనకి చెప్పి ఇలా ఒక అమ్మాయి బాగుంది, అప్పుడు నేను చాలా బాగుండేదని. సో అప్పుడు సన్నగా స్లిమ్గా హీరోయిన్ మెటీరియల్లా ఉండేదని. సో చూసిన వాళ్ళు నాకు పెద్ద లైన్ ఫాలోయింగే, ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉంది, అది వదిలే కానీ. సో అప్పుడు బాగా చిన్నప్పుడు ఉండే ఇది వేరుంటుంది కదా, వాళ్ళందరూ భలే పాడుతుంది ఈ అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, యాంకరింగ్ చేస్తుంది అని అట్లా టైంలో ఆయన అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు 16 years ఉన్నప్పుడు ఒక ఆయన అడిగారు నాటకాలు, ఆయన మా విజయనగరంలో. కానీ అమ్మో విజయనగరం నుంచి హైదరాబాద్ ఎవరు లేరు తెలియదు, మేము రావనేసాం. మా నాన్నగారు కూడా పంపించిన వేశారు. సో నేను అప్పుడే 16 సంవత్సరాలు అప్పుడు రాలేకపోయాను. కొంచెం 18, 19 వచ్చినప్పుడు ఈయన వచ్చాడు. ఈయన వచ్చి అడిగారు నన్ను, నాకు 20 ఉంటాయి, 18, 19, 20 వచ్చింది అప్పటికి. సో అడిగారు, అప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయింది. అయిన తర్వాత ఇంకా 21 పడుతున్నాయి. అప్పుడు ఈయన వచ్చి అడిగారు అనమాట, రావాలి మీరు, మంచి క్యారెక్టర్ ఉందంట. అంటే ఒకసారి వెళ్ళు, మా మామయ్య మా అత్త అందరూ అన్నారు, వెళ్ళు, అమ్మ నాన్నలు కూడా, నచ్చకపోతే వెనక్కి వచ్చే మన హరికథలు ఉన్నాయి. అప్పటికి నేను కరాటే టీచర్ని గురుకుల పాఠశాలలో, నేను బ్లాక్ బెల్ట్ కదా, నేను నేషనల్ 4 times గోల్డ్ మెడల్స్ వచ్చాయి అప్పటికి నాకు. సో కరాటే గురుకుల పాఠశాలలో నెల్లిమర్ల అనే ఊరు దగ్గర, నీకు తెలిసి ఉంటుంది నెల్లిమర్ల, ఆ ఊర్లో నేను గురుకుల పాఠశాల 200 మంది అమ్మాయిలకి క్లాసెస్ చెప్పేదాన్ని కరాటే. సో నేను వెళ్తుండేదాన్ని. సో క్లాసెస్ బయట కూడా చాలా చెప్తున్నాను, బాగానే డబ్బులు నెలకి 100 రూపాయలు కట్టిన వాళ్ళు మాకు బాగానే వచ్చేది. నాకు ఒక అప్పట్లోనే 5-6 వేలు సంపాదించేది నేను ఊళ్ళో బాగా. ఎందుకంటే నాకు బండి కూడా నేను కొనుక్కున్నాను. అంటే చెప్తున్నాను బాగా, నేను కరాటే టీచర్ని కదా, 200 మంది చెప్తున్నాము, అందులో మా మాస్టర్కి ఇచ్చేసిన కొంచెం నాకు వచ్చేది. నెక్స్ట్ హరికథ ఆర్కెస్ట్రా పాటలు పాడేదాన్ని, సినిమాలు నేను రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అవన్నీ పాడేదాన్ని. సో నాకు డబ్బులు నేను ఎర్న్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఎర్న్ చేస్తున్నాను. నా చేతిలో డబ్బులు ఉన్నాయి. నాన్నగారికి నేను ఎప్పుడూ చన్నీళ్ళు వేణీళ్ళగా నేను ఒక 13 years, నాకు 13 years ఉన్నప్పటి నుంచి నాన్నగారికి నేను ఎర్నింగ్స్ చేసి ఇస్తున్నాను హరికథ చెప్తున్నాను కదా. అప్పటి నుంచి నాన్నకి నేను పెద్ద కూతురు కాదు, కొడుకులాగే అలా ఉండేదాన్ని. కాబట్టి నేను ఎప్పుడైతే అందొచ్చినా బాగానే సెట్ అవుతున్నాం. సో అప్పులు తీరుతున్నాయి, 2 నెలల కట్టుకున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రోగ్రామ్స్ నాకు వచ్చాయి, ఈ అక్షర విజయంత అలాంటిది హరికథలు పథకాల మీద చెప్పడం, అది కూడా నేను సెలెక్ట్ అయ్యాను. గవర్నమెంట్ నెలకి 4500 ఇచ్చేవారు, 8 ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవాళ్ళు. నాన్నగారికి నాకు ఇద్దరికి వచ్చి 9000 వచ్చేది. అప్పుడు బోల్డ్ డబ్బులు అవి 9000 అంటే. సో ఆ టైంలో నేను చాలా అన్ని విధాలుగా సెట్ అయ్యాను. సో అప్పుడు కొంచెం డబ్బులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అక్కడికి అన్నట్టు అన్నారు. అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడిప్పుడు సెట్ అవుతున్నాం కదమ్మా అంటే, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కొన్ని, కానీ నాకు కూడా అమ్మ కొంచెం ఫోన్లో సినిమాల్లో ఎందుకు అడిగారు ఆయన, చూద్దాం. నాకు జాతకంలో చెప్పారు మీ అమ్మ ఇండస్ట్రీకి వెళ్తుంది. నేనేంటి విజయనగరంలో పుట్టాను, నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారు, బ్రహ్మానంద గారి సినిమాలు అన్ని మాకు శుక్రవారం కమ్యూనిటీ హాల్ దగ్గర వేస్తే ఇలా చూసేవాళ్ళం మేము. చిత్రలహరి అవన్నీ కుర్చీలు వేసుకొని కొట్టుకొని కూర్చునేవాళ్ళం. చిత్రలహరికి చైర్ వేసుకొని మేమందరం ముందే ఆక్యుపై చేసుకుని ఫ్రంట్ రోలో మాకు టీవీ కనిపించాలి, టీవీ పెట్టేవారు, 1 India టీవీ డోర్లు చిన్నప్పుడు. సో అవన్నీ చూడడానికి మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా ఆ టైంలో. సో పక్కింట్లో చూసేవాళ్ళం, లేకపోతే కమ్యూనిటీ హాల్ దగ్గర రోజు చిత్రలహరి శుక్రవారం ఇప్పుడు వస్తుంది సాయంత్రం, ఆ టైంలో చూసేవాళ్ళం. ఈ హనుమాను లేకపోతే మహాభారతం అన్ని వచ్చేవి, చూసేవాళ్ళం అన్నమాట. జంగిల్ బుక్ అని ఇలాంటివి. సో ఆ టైంలో నేను వెళ్ళి చూసినప్పుడు కూడా మా వాళ్ళందరికీ ఏంటంటే, సరే వీళ్ళందరూ ఇక్కడ చూడడమే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళని ఎదురుగా చూస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్ ఉండేది నాకు ఫీల్ ఉండేది. సో సరే అయితే నేను కూడా వెళ్ళమంటున్నారు కదా, నేను ధైర్యం చేశాను. ఆల్రెడీ మన కరాటే బరాబర్ అంటాడు, ఏమనంటే నేను పీకేద్దాం అని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్లో నేను కూడా ధైర్యంగానే వచ్చాను. ఫస్ట్ టైం ఆయన తీసుకుని వచ్చారు ట్రైన్లో, వాళ్ళ బావగారు జర్నలిస్ట్, వాళ్ళ బావగారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఏదో కొంచెం భోజనం చేశాను, వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంది రూమ్లో, నేను బయట ఉన్నా. అందంగా ఉన్న అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి గుదిబండలా పెట్టుకుంటారు, మీకు కూతుర్లు ఉంచుకొని ఇట్లా చేస్తే, ఆ పిల్ల ఏదైనా చేంజ్ చేస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు అంటారు, అదే సహజంగా అది మనం తప్పు పడ్డానికి లేదు, వాళ్ళ ఇంట్లో గొడవవుతుంది. సో ఆయన కొంచెం వైఫ్కి గౌరవించి నాకు చెప్పారు, అమ్మ నేను వేరే దగ్గర పెడతా ఫ్రెండ్ ఇంట్లో, నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ కష్టం అవుతుంది మన ఇంట్లో, పిల్లలంతా వచ్చి చదువుకునే ఇది కదా, మనం అటు ఇటు లేటుగా వచ్చినా ఇక్కడ అవ్వదు, అదే ఏదో చెప్పాడు. సరే అంకుల్ అన్న. నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చాడు. ఆ పెద్ద ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ, ఆయన చూసి నేను బాబరే ఉన్నాడు, అయినా ఆ సినిమాలో వేరే ఉంటాడమ్మో అని ఆయన అనుకున్నాను. మాట్లాడాను. తర్వాత రెండు రోజులు, అప్పుడు వరదలు ఇక్కడ హైదరాబాద్లో కొట్టుకెళ్ళిపోతుంది. 2000 అప్పుడు ఎప్పుడు వరదలు వచ్చా అప్పుడే నేను వచ్చా, ఆగస్ట్ టైం అనుకుంటా, జూలై ఆగస్ట్ టైంలో. సో మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోతున్న టైంలో కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, నేను కూడా ఉన్నాను అక్కడే ఆ టైంలో. ఆయన నన్ను ముందు 2 రోజులు బాగానే మాట్లాడాడు,
మాట్లాడి 3వ రోజు నీకు నేను బాండ్ రాస్తావా 1 year అని అడిగాడు నన్ను. 1 year బాండ్ రాస్తే నీకు నేను నెలకి ఇంతని ఇస్తాను, నీ అప్పులు తీరిపోతే మీ అమ్మ వాళ్ళకని నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నాడు. నేను అప్పుడు బాండ్ అనగానే ఇంటికి ఫోన్ చేసి పీపీ నెంబర్తో ఇంటికి ల్యాండ్లైన్ ఉండేది, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చెప్తే నో బాండ్ గిన్నె రాయకూడదు, అమ్మో నువ్వు ఆడపిల్లవి ఏమవుతుందో తెలీదు, నువ్వు అక్కడ తెలియని ఊరికి వెళ్ళావు, అలాంటివి ఏం చేయకని మా మామయ్య ఒక ఆయన పంపించి తీసుకొచ్చేసి అని చెప్పి పంపించారు. ఆ టైం కూడా ఇవ్వట్లేదు, నువ్వు చెప్పకపోతే ఈరోజు వెళ్ళిపో నువ్వు అంటున్నాడు. రేపు ఉదయం వస్తారు అనేసి రేపు ఉదయం వచ్చేదాకా ఉంటానని చెప్పి మెల్లగా ఉండి రేపు ఉదయం రాగానే వర్షంలోనే తడుచుకుంటూ మేము వెళ్ళిపోయాం బయటికి. రాయము మేము బాండ్ అని, వెళ్ళిపోండి మరి ఖాళీ చేసిన అరుగుమన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆయన వదిలేసాడు, ఈయనే పంపించాడు. ఏం చేయాలి నేను? అప్పటికి ఆ 2-3 రోజుల్లో ఈయన చేసిన హెల్ప్ ఏమైనా ఉందంటే పద్మాలయ స్టూడియో చూపించాడు, రామానాయుడు స్టూడియో చూపించాడు, ఇక్కడే ఈ 2 సారథి స్టూడియో చూపించాడు. ఈ 3 స్టూడియోలు తీసుకు తిప్పాడు. నేను ఆ 3 స్టూడియోలకు వెళ్ళినప్పుడు పద్మాలయ స్టూడియోలో నిర్మల్ గారు ఏదో విజయ నిర్మల్ గారు ఏదో ఒక సీరియల్ చేస్తున్నారు జీకి, వినాయక విజయం లాంటిది ఏదో, అదొకటి. ప్లస్ ఈ అశోక్ కుమార్ గారు మహాకవి కాళిదాస్ దూరదర్శన్ చేస్తున్నారు, అందులో రాజనర్తకి క్యారెక్టర్ వెతుకుతున్నారు, అంటే సెకండ్ హీరోయిన్. శిల్ప గారు హీరోయిన్, ఆయన హీరో. నాగేశ్వరరావు గారు చేసిన మహాకవి కాళిదాస్ అదే నారదరేశ్వర అశోక్ కుమార్ గారు ఆయన. సో నేను వెళ్ళి 2 రోజులు వీళ్ళిద్దరు ముగ్గురిని కలిపాడు ఆయన. అమ్మాయి పనికి వస్తుందని ఆయనకి నమ్మకం, ఆయన నమ్మకం. నేను ఎలాగా నన్ను చూసి కూడా వాళ్ళు నాకు పాట పాడమంటే నేను వెంటనే తడుకోకుండా ఏ పాట కావాలండి ఎలాంటి పాట కావాలని పాట పాడిన వాళ్ళు అడిగినట్టు కాకుండా అన్ని ఏది అడిగితే పాడేస్తున్నాను. చాలా టాలెంటెడ్ ఉంది ఈమె అన్నారు. డైలాగ్ ఏది ఇస్తే చెప్పేస్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాం హరికథలో, మేము పెద్ద పెద్ద పాటలు పాడతాం. ఇదంతా డైలాగులు ఇంత మనకేం అనిపించలేదు అసలు, టఫాటఫా చెప్పేసాం. అప్పటికే మన నాటకాలు కొంచెం అనుభవాలు ఉన్నాయి, కొంచెం అన్ని విధాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఇవన్నీ. నాకేం పీనట్స్ లాగా అనిపించింది. సో వాళ్ళు వాళ్ళకి అందరికీ చెప్పలేరు కొంతమంది కదా, ఏమీ బాగా చెప్తుంది అన్ని విధాలు. కానీ ఆయన నాకు డాన్స్ వచ్చా అని అడిగారు, చెప్తే చేసేస్తానండి అన్నాను. సరే అయితే నీకు ఎవరైనా డాన్స్ టీచర్ తెలుసానా? తెలుసండి, మా సీనియర్ ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ దూరదర్శన్లో, అలా ఆయన పని చేస్తారు నా రామంతపూర్, ఆవిడని అడుగు, ఆవిడ కానీ ఓకే అంటే నీకు రాజనర్తకి క్యారెక్టర్ ఇస్తాను, నువ్వు డాన్స్ కూడా చేయాలన్నారు. సరేనండి అన్న అనేసి ఆవిడని ఒప్పించేశాను. ఈయన రాజనర్తకి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ 2-3 రోజుల్లో ఏంటి నాకు 2-3 సినిమా చిన్న చిన్న మన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసేసారు. ఎవరు మన అప్పుడు గోవింద్ గారిని ఒక మేనేజర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు పద్మాలయలో. ఆయన కూడా నాకు క్యారెక్టర్ అది చేశాడు. కొన్ని చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రై చేశాను, దొరికే 1-2. సో నాకు నమ్మకం వచ్చింది నా మీద, నాకు నేను చేయగలను, నాకు వస్తాయని. నేను అప్పుడు మా చుట్టాల మా అక్క ఉంటుంది, మా మామయ్య భార్య, వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఉంటే తారనాకాలు, వాళ్ళకి చేసి ఫోన్ చేసి నాకు ప్లేస్ ఎక్కడైనా ఉండడానికి ఇప్పించండి, నేను ఇక్కడ నుంచి కష్టపడి ట్రై చేసుకుంటానంటే ఎక్కడ దొరకలేదు. తారనాకాలు వాళ్ళకు చుట్టాలు వాళ్ళు ఉండేది. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలోనే, మనకు తెలిసిన ఉండాలి కదా ఒకళ్ళని, వాళ్ళ ఇంటి దగ్గరలో 600 రూమ్ రెంట్లో ఒక సింగిల్ రూమ్, చిన్న రూమ్, ఇందులో సగం ఉంటుంది. ఆ రూమ్లో నాకు రూమ్ ఇచ్చారు. ఆ 600 రూమ్కి తెల్లవారి లేచి ఇల్లంతా కల్లాపు జల్లి ముగ్గు పెట్టి అన్ని చేసి వెళ్ళాలి, నెలకు ఒకరు పెట్టాలి. ఫస్ట్ 10 రోజుల్లోనే నాకు నెలకు వాటా ఇచ్చేసారు. ఆ 10 రోజుల నుంచి నాకు ఉదయం 5 గంటలు లేచి కల్లాపేసి ముగ్గులేసి అన్ని చేసి 6 గంటలకు నేను స్టూడియోలో ఉండాలి. కష్టపడి అలాగే వచ్చి మొత్తం తిరిగాను. 1 year అయితే కష్టపడ్డాను నేను. ఆ 1 year తర్వాత నాకు కష్టపడాల్సిన అవసరం రాలే. సో నన్ను అలా తీసుకొచ్చి వదిలేసిన వాళ్ళ దగ్గర ఎదిరించి నేను ఒక్కదాన్ని, ఇప్పుడు నా మొహం చూపించేంత మాట్లాడతారు వాళ్ళు కనిపిస్తే, కానీ వాళ్ళు ఏం చేశారని నాకు తీసుకొచ్చి వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే వేరే ధైర్యం లేని అమ్మాయి అయితే వేరే విధంగా అవుతుంది. నేను అప్పుడు కూడా నా మనసు ఒప్పుకోలేదు కాబట్టి నేను రాయలేదు బాండ్. నేను అట్లా తప్పులు చేసి బతకాలని నాకు లేదు. వాళ్ళు ఏం చెప్తారో కూడా నాకు తెలియదు, ఏమైనా చెప్పొచ్చు, నేను వెళ్ళలేదు. మీకు వచ్చే ఇండస్ట్రీలోని కమిట్మెంట్ ఇష్యూస్ ఎవరికైనా అడుగుతారండి. మనకి ఇష్టం ఉండాలి, మనం వెళ్ళాలి. మనకు వద్దు అనుకుంటే ఎవరు అడుగుతాడు? మనకు నచ్చితేనే కదా ఎవరైనా మనల్ని. ఇప్పుడు మీ అనుమతి లేకుండా ఎవరేం చేయలేరు, మీ అనుమతి ఉండాలి ఏది చేయాలన్నా. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేస్తారు, నేను ఎప్పుడు తప్పించుకుంటాను. నేను చెప్తాను అసలు మీరు మూలన ముసలాడు కూడా చూస్తాడు, అది కామన్. మూలన ముసలాడు కూడా చూస్తాడు.
దాన్ని మనం హ్యాండిల్ చేసుకున్న మన తాలూకు దీన్ని బట్టి ఉంటుంది. ఎస్ నేను చేస్తాను హ్యాండిల్, ఎట్లా నాకు ఇష్టం లేదు అన్నది నేను కమ్యూనికేట్ చేస్తాను. లేకపోతే నేను ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా చెప్తాను. అప్పుడు కూడా అంతే, నేను వినలేదు ఆయన చెప్పినప్పుడు నేను ఓకే అని ఉంటే ఏం చేయించేవాడు నాతో నాకు అది తెలియదు. మరి నేను కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను రాయలేదు బాండ్, నేను బయటకు వచ్చేసాను. నేను ధైర్యంగా బయటకు వచ్చి మా చుట్టాల ఇంటి దగ్గర డబ్బులు కట్టుకొని 600 రూపాయలు రూమ్ రెంట్, నా ఫస్ట్ రూమ్ రెంట్లో నేను ఉన్నాను, బతికాను. ఇవన్నీ ప్రూఫ్స్. ఇప్పుడు వెళ్తే లాలాపేట శాంతినగర్ లో ఉంది నా రూమ్ అక్కడ, ఇప్పుడు కూడా లాలాపేట దగ్గర. నేను ఇప్పుడు చెప్తున్నాను అడ్రస్, అక్కడ వెళ్ళి అడగొచ్చు మీరు. నేను ఉన్నాను, 20 రూపాయలు నూడిల్స్ తిన్నాను, బతికాను. నేను ఏ రోజు నాకు తిండి కూడా లేకుండా పడుకున్న రోజులు నాకు తెలుసు. ఎందుకంటే నాకు డబ్బులు తక్కువ. 300 రూపాయలకి జంగిల్స్ పాడాను, 300 రూపాయలకి డబ్బింగ్లు చెప్పాను, 600 రూపాయలకి ఆర్కెస్ట్రాలో 1000 రూపాయలకి పాటలు పాడాను. నేను కష్టపడ్డాను ఆ రోజుల్లో, నేను కష్టపడే వచ్చాను. తక్కువేనా ఎక్కువేనా 2000లో అది నాకు ఎక్కువే, బట్ నేను కష్టపడి బతికాను. నేను ఎవరి దగ్గర ఎవరి ప్రాపకండ ఎవరి దీన్ని తీసుకొని నేను బతకలు ప్రాపకం తీసుకొని బతకలే. సో అలాంటప్పుడు నేను ధైర్యంగా అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అలాగే ఉన్నాను. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా నేను ముందుకెళ్ళి గట్టి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు మోచేతి నీళ్ళు తాగలేదు, అంతే. అందుకని అంత గట్టిగా మాట్లాడతా. నన్ను ఎవరు అలాంటి కష్టాలు పడే వచ్చా, కష్టపడే బతికా. ఎప్పుడు ఎవరికి కమిట్మెంట్లు ఇవన్నీ నేను ఇచ్చి బతకాల్సిన అవసరం నాకు రాలేదు. నన్ను ఎవరు అడగలేదు. ఎందుకో చెప్పనా, కరాటే ఫస్ట్ పేరు ముందు అదొకటి నూరుకొచ్చు గట్టిది. అబ్బకి ఎవరు మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడినా కూడా నేను తప్పించుకుని వెళ్ళా. మనకి ఇష్టం లేకుండా ఎవరు మనం చేయలేదు, ఇదైతే క్లియర్. మనం ఎదగాలి అనుకుంటే మనం వెళ్ళి మీద పడితే ఎవడన్నా మనల్ని ఎవడు యూజ్ చేసుకోకుండా వదులుతాడు. బట్ అలా ఉండాల్సిందే. అది ఎక్కడికక్కడ మనకి అవసరం లేని విషయాలకు మనం దూరపోతే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఆడెవడో సొంగగారుస్తున్నాడు కదా అని మనం కూడా వెళ్ళి మనకు అవకాశం ఉంది కదా అనుకుంటే ఈ రోజు ఇస్తాడు, తర్వాత ఇంకొకటి పిలుస్తాడు. తర్వాత అవసరం ఉంది, నీకు టాలెంట్ ఉంటే నేను ఎక్కడున్నా ఎత్తుకొని వస్తాను. నేను టాలెంట్తోనే బయటకు వచ్చా. నేను గట్టిగా డైలాగ్ చెప్పగలనే అంతెందుకు, మోహన్ బాబు గారితో కలిసి శివశంకర్ సౌందర్య గారు లాస్ట్ సినిమా, అక్కడ నేను అది ఎక్కడది కుషాల్ నగర్ అనుకుంటా, కూర్గ్ దగ్గర, అక్కడికి వెళ్ళాం షూటింగ్ కి. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నేను, అలీ గారు, మేము అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆయన మౌలా ఏమంటారు, కాదు ఏమంటారు, లామా లాగా మొత్తం గుండు కొట్టించుకొని, అక్కడ పెద్ద ఉంటారు లామాస్ ఉంటారు, సో గుండు కొట్టించుకొని ఆయన చేశారు అది. అప్పుడు ఒక డైలాగ్ నేను చెప్తే ఆయన ఇప్పటికి కూడా అంటారు, మంచి ఆర్టిస్ట్ కళ్యాణ్ అని. ఆయన డైలాగు నా డైలాగు ఇలా ఆయన ఎదురు ఉంటుంది యూట్యూబ్లో కూడా. ఆ డైలాగ్ చెప్తుంటే నేను మర్చిపోకుండా ఫటాఫట్ ఆయన డైలాగ్ నాకు ఇచ్చిన డైలాగ్ నేను చెప్పేశా. ఆయన కొంచెం అటు ఇటు సారీ కళ్యాణి నాదే తప్పు అని ఆయన ఒప్పుకుంటారు. నువ్వు కరెక్ట్ చెప్పావు డైలాగ్, నేను బాగా చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది, ఇంకోటి తీసుకొని చెప్పేసి మంచి ఆర్టిస్ట్ అని నన్ను మెచ్చుకున్నారు. డైలాగ్ కింగ్తో అనిపించుకున్నాను అని ఇప్పటికీ అంటారు ఆయన. నా హరికథ చెప్పిస్తారు అంటే నేను మర్చిపోను, బాగా మెమరీ ఎక్కువ ఉంటుంది నాకు, బాగా మెమరీ ఉంటుంది. పక్కోళ్ళ డైలాగ్ నా డైలాగ్ రెండు ఎక్కువతాయి నాకు. సో నేను సీరియల్స్లో కూడా నాకు ప్రాంప్టింగ్లు ఉండవు, నాకు చెప్పేస్తారు సీను. డైలాగులు కూడా నేను యాడ్ లిప్స్ ఎక్కువ ఉంటాయి. ఏది చేయట్లేదు సీరియల్స్లో. ఎట్లా అయిపోయింటే సీరియల్లోకి వస్తే గెస్ట్ రోల్స్ చేస్తున్నాం. గెస్ట్ రోల్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ తీసుకుంటానమ్మా. వాళ్ళకి రోజు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ఇంత బడ్జెట్లో సగం బడ్జెట్ మాకు ఇవ్వాలంటే కష్టం కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారు, లక్షలో నేను 30-35 వేలు నాకే ఇవ్వాలంటే ఎక్కడ, ముగ్గురు ఆర్టిస్టులు వస్తారు, అదే వాళ్ళకి ప్రాబ్లం. సో నేను 30,000 తీసుకున్నాను అనుకో, నాకు ఎట్లా ఇస్తారు? గెస్ట్ రోల్ అనుకో, ఒక 5 రోజులు పిలుస్తారు, 5-3 ఎంతో ఇచ్చేసి ఇది ఒక నెల రోజులు 2 నెలలు వేసుకుంటారు టీఆర్పీ పెరిగే వరకు. తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు. ఎందుకు, ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ టీఆర్పీ మళ్ళీ మనల్ని దించుతారు లైన్లోకి. ఇదే కదా జరిగేది. సో అలా ఉంటది. కాబట్టి ఒకప్పుడు మెయిన్ లీడ్ చేసి ఇప్పుడు చిన్న చిన్న వేషాలు ఏమంటే నేను వేయలేను. నేను ఒక మార్క్ సెట్ చేసుకున్నా, బాబీ అనో అబ్బా అనో మీమ్స్ లో నా ఫోటోలు నా వీడియోలు అన్ని వచ్చి ఒక ఇదైపోయింది. ఇప్పటికి కూడా అది ట్రెండ్ అలా ఉంది. నేను ముసలైపోయి నేను 100 సంవత్సరాలు వచ్చినా నన్ను బాబీ అనే పిలుస్తారు, అబ్బా అనే పిలుస్తారు. ఎందుకు అంటే అది ట్రెండ్ చేసాం, సెట్ చేసాం. ఇప్పుడు అది అవసరంగా వాళ్ళు వాడుకుంటున్నారు నన్ను, నా ఫేస్ బ్రహ్మానందం గారు. సో అలా వాడి అలా చేసి 200-250 సినిమాలు మంచి ఎన్నో సినిమాలు చేసాం. ప్రతి కమెడియన్తో యాక్ట్ చేసేసాను నేను వచ్చి 25 years లో చాలా అచీవ్ చేసుకొని ఒక అసోసియేషన్లోని కానీ ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం అంటే కళ్యాణం ముందు వస్తుంది. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి భయం, ఎందుకు మనకెందుకు తల్లం. కేసులు కూడా వేయించుకుని ఉన్నాయి చాలా అన్ని విధాలుగా. సో ఇన్ని జరిగినా కూడా నేను నా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అమ్మ అని నేను బతుకుతున్నా. సో ఇలాంటి విషయాల్లో ఈ రోజు ఒక పెద్ద క్యారెక్టర్స్ చేసి నువ్వు చిన్నగా ఇప్పుడు చిన్న మనసు ఒప్పుకోదు. ఒకటి ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళకి
తిండి లేకపోయినా చచ్చిపోతాం కానీ తిండి లేదు అని చెప్పుకోరు ఇళ్లలో. అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మేము కూడా అదే కోవలోకి వెళ్తాం. మాకు సినిమాలు లేవు, సీరియల్ లేకపోయినా హరికథ చెప్పి బతుకుతా, హరినామ స్మరణ చేశాను. నేను ఏ రోజు చెప్పాను, ఫైట్ చేసేటప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు ఇండస్ట్రీ వాళ్ళ మీద అంటున్నావు అంటే, ఎస్ తప్పు ఉంటే ఎవరైనా అడుగుతాను, ఆ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతా అని చెప్పాను. హరినామ స్మరణ చేసి బతుకుతున్నా, హ్యాపీగా ఉంది, నాకు ఎంత వస్తే అంత ఇస్తుంది, రాముడు ఎంత ఇస్తే అంత తింటున్నాను. ఇప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, గుడి కట్టాలి, హరికథ పాఠశాల పెట్టాలని. ఇప్పుడు నేను ప్రతి ఊరు వెళ్ళి 108 హరికథలు నేను రామనామ స్మరణ చేయాలనుకుంటున్నాను, రామ జననం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తాను, హరికథ చెప్తాను. హరికథ విన్నాక మీకు ఇసుక సిమెంట్ అవి ఇవ్వండి చాలు, డబ్బులు కాదన్నా నేను. మీరు నా డబ్బులు నాకు రెమ్యూనరేషన్. నాన్నగారు ఎలా తెచ్చారు అప్పుడు నా కోసం, ఫీజుల కోసం సేమ్ అదే. నాన్నగారు వెళ్దామని చెప్పారు, అప్పుడులాగా మనం వెళ్దాం అన్నారు, ఆయన వెళ్ళిపోయారు ఈలోగా. సో నేను అది పట్టుకున్నా, ఆయన వారసత్వం. సో అది నేను తీసుకుని వెళ్ళి నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సో గుడి కట్టాలి, హరికథకి పాఠశాల పెట్టాలి, నాకు ఇష్టమైన హరికథ నిలబడాలి. ఇప్పుడు పద్మశ్రీ రావాలని ఫైట్ చేస్తాం, 2 పద్మశ్రీలు వచ్చాయి. 108 రోజులు 108 గంటలు 136 గంటలు హరికథ ఉత్సవాలు చేశాను, ఎన్నో చేశాను. నా డబ్బులన్నీ నా ఆశయం కోసం చాలా ఖర్చులు పెట్టాను. అదే డబ్బులు నుండి ఇప్పటి గుడి కట్టేసేదాన్ని. సో ఎన్నో చేశానమ్మా, చేస్తూనే ఉంటాను. మీరు చెప్పగలరా సేమ్ మోడ్యులేషన్ లో బాబీ అండ్ డైలీ చెప్పగలరా? రాదు కదా అంటే వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. కానీ ఒకటి మనమేగా చెప్పింది, ఎందుకు రాదు. కానీ కాకపోతే ఇప్పుడు నన్ను బాబీగా ఎవరు ఇష్టపడట్లే, బాబీగా ఎవరు గుర్తించట్లే. బయటికి వెళ్తే ఇప్పుడు నాకు నా ఇమేజ్ మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, ఒక హిందుత్వాదిగా నేను టర్న్ అయిపోయాను. హిందుత్వాదిగా, హిందుత్వ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా, పాస్టర్స్తో ఫైట్ చేసే ఆవిడగా, ఒక అమ్మాయిల్ని కాపాడే ఒక అక్కగా, అమ్మగా, ప్లస్ గుళ్ళు కోసం పోరాటం చేసే ఒక నాయకురాలుగా, అన్ని విధాలుగా నా ఇమేజ్ మారిపోయింది. ఇప్పుడు బాబీ అంటే కూడా, కానీ నా బాబీ ఇమేజ్ నేను వాడుకుంటాను, నేను కూడా ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను. ఇప్పటికీ నన్ను ఎప్పటికీ ఎవరికి అది ఉండిపోతుంది. బట్ బాబీ అన్నప్పుడు ఆనందపడే వాళ్ళకు నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొవ్వూరులో 12 సంవత్సరాల కింద జరిగింది, ఇంకా మనకు సంవత్సరం ఉన్నాయి పుష్కరాలు కదా, ఏది కొవ్వూరులో రాజమండ్రి పుష్కరాలు, గోదావరి. ఆ టైంలో నేను హరికథ చెప్పడానికి వెళ్ళాను, నాన్నగారు ఉన్నారు, నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. 2016 అదే పోనీ ఏదో ఒక 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది మనకి, నెక్స్ట్ తొందరలో ఉన్నాయి అవి. అవునా? అయితే పుష్కరాల టైంలో నేను పుష్కరాలు చేయడానికి వెళ్ళినప్పుడు నాకు హరికథ వేశారు గవర్నమెంట్. హరికథ వేస్తే జనాలకి నన్ను బాబీగా తెలుసు, అలా ఆర్టిస్ట్గా తెలుసు. హరికథ ఈవిడేం చెప్తుంది అని ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇలాంటి మీలాంటి కుర్రోళ్ళందరికీ నన్ను ఆ రేంజ్లో చూశారు కదా, ఇక్కడ చూసి జీర్ణించుకోలేరు. సో నేను హరికథ చెప్తానని చెప్పేసి నాకు అంతా వచ్చారు, మొత్తం అంత పెట్టారు, పెద్ద పెద్ద స్టేజ్. నేను హరికథ చెప్తుంటే నాకు ఇదే గొడవ, బాబీ 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 అని అరుస్తున్నారు, ఆపట్లేదు. మైక్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒక్క నిమిషం బాబు, ఒక అరగంట సేపు నా హరికథ వినండి, కొంతసేపు వినండి, కామ్గా ఉండండి. నా ఫ్యాన్స్ అన్నారుగా మీరు, ఆ ఫ్యాన్గా నేను అడుగుతున్నాను, కొంతసేపు మాట్లాడుకున్న హరికథ వినండి. నా హరికథ విన్నాక మీకు అప్పుడు బాబీ అనాలనిపిస్తే అప్పుడు మీరు అనండి అన్న. నా హరికథ 3.5 గంటలు విన్నారు. బాబీ అనే మాట నేను మళ్ళీ వినలేదు నేను. అంతమంది క్రౌడ్లో బాబీ అనే మాట వినలేదు. వెళ్ళిపోతూ వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళారు. ఇది ఛాలెంజ్ చేస్తాను నేను ఛాలెంజే చేస్తా. నా హరికథ వినండి, ఆ తర్వాత మీకు అనాలనిపిస్తే బాబీ అనండి. ఎందుకంటే అనరు అంత డివైనిటీ ఆ పాత్రలో అలా వెళ్ళిపోతారు ఆ వేలో. నేను చిత్తశుద్ధిగా నేను మొన్న నూజివీడులో హరికథ చెప్పినప్పుడు కూడా 7:40కి ఇచ్చారు నాకు స్టేజ్. చలికాలం మామూలుగా ముసలి వాళ్ళు 9:30 పడుకుని పోతారు తినేసి కదా, అందరూ ముసలి వాళ్ళే ఉన్నారు, యంగ్స్టర్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం, 11 వరకు ఉన్నారు నూజివీడులో. మీకు లైవ్ వాళ్ళ నెంబర్లు ఇస్తా, ఫోన్ చేసి కనుక్కోండి. 11 వరకు ఉన్నారు. నాకు చదివింపులు ఎంత 18,000 వచ్చాయి. గిఫ్ట్ ఇస్తారు కదా, చదివింపులు ఇస్తారుగా, 18,000 ఇచ్చారు. హరికథకు 18,000 చదివింపులా అంటే అలాంటి కళాకారుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు అక్కడ. నా కథకి నేను కాదు ఫ్యాన్స్, ఈవెన్ శివ విన్న కూడా ఫ్యాన్ అవుతారు అని చెప్తున్నా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తా. నేను అలా జనాల్ని నేను తీసుకెళ్ళగలను. ఎంతో మందిని నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నా కథ విన్న వాళ్ళందరికీ ఆ వేలో వెళ్ళిపోతాను. ఇన్ని కళలున్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది, పేకాట బాగా ఆడతారంట. అంటే
మీ అంత మంచిగా ఆడతారంట మీరు. ఎవరు చెప్పారనుకో, వస్తే డబ్బులను పోగొట్టేసుకున్నాను నేను. అదేం లేదు, మా విజయనగరంలో మాకు చిన్నప్పటి నుంచి విజయనగరం, వైజాగ్ అందరూ కూడా ఆడతారు, మీకు తెలుసు కదా. నేనైతే ఫ్యామిలీలోనే వచ్చింది నాకు నేర్చుకున్నది. నేను ఫ్యామిలీలోనే నాన్నగారు మేము సరదాగా చిన్నప్పుడు ఆడుకున్నది అలా 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 అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు. ఎవరు? పాత కమెడియన్స్, ఓల్డ్ కమెడియన్స్. విన్నారో లేదో తెలుసుకోండి. డబ్బులు పోగొట్టుకున్నారు కాదు, బాగా పోగొట్టుకున్నా, అందరం పోగొట్టుకునే ఉంటారు, ఎవరు ప్యాకెట్లు ఎవరు గెలిచిన ఉంటారు. కానీ ఒక మాట ఏంటంటే, ఈ కళ ఆ కళ అని కాదు, ఒక్కొక్కరికి ఒక. నేను చెప్పాను కదా, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఇది ఒకటే ఉండింది. అది కూడా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరు కమెడియన్స్ కూర్చొని కొన్ని రోజులు బ్యాన్ పెట్టేశారు. తర్వాత కొంత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వీళ్ళు పిలుస్తుంటే రావట్లేదు, ఒక్క నిమిషం ఈ ఆట ఏకి వస్తామని అంటున్నారని షార్ట్ రెడీ అంటే ప్యాకెట్లో ఆపేశారు. సెట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడుకున్న వాళ్ళే. ఇప్పుడు మీరు ఎవరైతే కేసు గురించి మాట్లాడారో, ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ క్వశ్చన్ లో వాళ్ళు మేమందరం కలిసి కూర్చొని ఉన్నప్పుడు అప్పట్లో అందరూ కలిసి ఆడేటప్పుడు కమెడియన్స్ తో పాటు ఆ మేడం గారు ఉండుంటారు, ఆ మేడం గారు కూడా ఉన్నారు కొన్నిసార్లు. సో విషయం ఏంటంటే, ఆ విషయమే ఆవిడ మాట్లాడింది. నువ్వు అక్కడ ఎవరన్నా నిరికించాలని పిలిపించారు, ఏదో జరిగింది అప్పట్లో 15లో. అది ఏదో జరిగిపోయింది, అది కావాలని చేశారు. సరే నేను వెళ్ళలేదు అని కాదు, నేను వెళ్ళాను, ఆ టైంలో అక్కడ ఉన్నాను, బట్ నేను ఆడలేదు. బట్ అది ఉన్నప్పుడు మనం చెట్టు కింద కూర్చొని పాలు తాగను అన్న నమ్మరు. అలాగా సేమ్ అలాగే జరిగింది. నేను యాక్సెప్ట్ చేశాను, అది అయిపోయింది. నేనేం లేను అని అబద్ధాలు చెప్పలేదు. ఆమె చెప్పినట్టు నేను ఇక్కడ లేనని నేను ఒప్పుకున్నాను. అప్పుడు కూడా, ఇప్పుడు అదే మాట, అప్పుడు ఇదే మాట. సో నేను వెళ్ళాను, అది చిన్న కేసు. సో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఫైట్ చేసి మొత్తం కదా కేసు లేదు. కానీ ఆవిడ నన్ను అప్పుడు బాగా ఎద్దవే చేసింది. సో దాన్ని అని వాళ్ళకి అన్నదానివి ఈ విషయంలో ఏంటి అని నేను వీడియో పెట్టా. మీకు అది మాట్లాడడం అవసరం లేదనుకుని వదిలేసి చెప్పలే ఫస్ట్. ఇప్పుడు దానికి లింకప్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో అది నా గురించి మాట్లాడిన విషయం ఉంది కదమ్మా ఆ రోజు, ఆ విషయం గురించి నువ్వు మాట్లాడినావు కదా, మరి నువ్వు ఇంతకన్నా పెద్దది చేసావు కదా, అదే పెద్ద విషయం అయినప్పుడు ఇది ఇంకా పెద్ద విషయం కదా అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. సో అది అక్కడ నుంచి పెద్దదై. సో అంతే, నాకేమంత బాగా ఏం రాదు. నేను డబ్బులు పోగొట్టుకున్నాను. మా ఇంట్లో మా అమ్మనే వాళ్ళని అడిగితే మొత్తం తగలబెట్టావు, మొత్తం డబ్బులన్నీ, వచ్చిన డబ్బులన్నీ చెడగొట్టేశావు. నిజంగా చెప్పాలంటే ఒక టైంలో క్లబ్బులు కూడా వెళ్ళి పోగొట్టేసిన డబ్బులు ఉన్నాయి. నిజంగా పోగొట్టేశాను నేను చాలా. దానిలో చాలా పోయినాయి. అంటే తెలియదండి నాకు, అంటే అది ఒక మత్తులా కాదు, అన్ని మత్తులే ఇవన్నీ. సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, వయసు చిన్నవాళ్ళు, కొంచెం స్ట్రెస్ అని కాదు కానీ కొంచెం ఏంటంటే, కొంచెం నాకు కొన్ని ఎప్పుడు నేను ఇదేనంటే, నా కొన్ని విషయాల్లో, పర్సనల్ విషయాల్లో, మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు బాగా నేను ఇటు వెళ్ళిపోయా. వెళ్ళి కొంచెం డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాను ఇరిటేషన్లో. పోగొట్టేసుకున్న తర్వాత ఇంకా నేను నా దగ్గర ఉన్న ఇదేంటంటే, ఏదైనా మానేయాలనే మానేయగలను, చేయాలని చేయగలను. స్ట్రాంగ్ మైండ్ అనమాట. ఇప్పుడు మీరు సింగిల్ గా ఉన్నారు? సింగిల్ గానే ఉంటాను. ఎందుకు అంటే కొంతమంది కలిసి రావు. మనం దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి కదా. పని చేసేటప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ కొన్ని అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు అంతగా మంచిగా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు? వచ్చినప్పుడు చూద్దాం, అదే నా ఉద్దేశం. ఇప్పుడైతే లేదు అని వదిలేశాను. వచ్చిన అది జరగదులే శివ, ఎందుకంటే అంత బ్రాడ్ మైండెడ్ ఉండరని నేను చెప్పను. కానీ వాళ్ళకి మనకి అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ లో చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. నేనేం చేసుకోను అని అయితే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎప్పుడు ఎవరి డెస్టినీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను ఆలోచన నేను ఇంకా అనుకోలేదు. రావాలి, వచ్చినప్పుడు చూద్దాం. లేకపోతే మోడీ గారు చేసుకున్నారా, కొంతమంది ఉన్నారుగా మన నాయకులు, వాళ్ళందరూ చేసుకుని మోడీ గారు నాకు ఆదర్శం అని చెప్పాను. మేబీ గుళ్ళు బళ్ళు కట్టుకొని అలా దేవుడు అట్లా వెళ్తాను, గురుగారు బాటలో నడుస్తాను. లేకపోతే ఏమో మా అమ్మగారు వాళ్ళకి కొంచెం బెంగ ఉంది, ఎందుకంటే ఏజ్ అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయాను. ఇప్పుడు బాగున్నావు గట్టిగా, ఇప్పుడు బాగానే ఉన్నావు, కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సపోర్ట్ ఉండాలి కదా అని అంటారు. సరేలే అప్పుడు చూద్దాం. చాలాసార్లు నన్ను అడిగారు 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా, నన్ను రోషన్ 2-3 అడిగారు, పెళ్లి చేసుకుంటారా మరి మంచి అబ్బాయి వస్తుందంటే, ఈ రోజుల్లో అబ్బాయిల్ని నమ్మలేము, అమ్మాయిల్ని నమ్మలేము, పరిస్థితులు బాగాలేవు. అలా వచ్చినప్పుడు కదా వాళ్ళు సెటిల్ అయి ఉండి నన్ను చూసుకోగలిగే వాడు వచ్చినప్పుడు, మళ్ళీ నేనే కష్టపడి పోషించాల్సి వచ్చింది అనుకో, దానికన్నా కామ్గా ఇట్లా ఉంటే బెటర్ కదా. మనం కష్టపడి పోషించాలి అంటే వేస్ట్. సో అలాంటి సెటిల్ అయిన వాళ్ళకన్నా అమ్మాయి సింగిల్ గా ఉందంటే ఏ విధంగా
మింగిల్ అయిపోదాం చూసేవాళ్ళు ఎక్కువైపోతారు. అదే నేను విన్నది కరెక్ట్ కళ్యాణి గారి అకౌంట్ లో బాగా డబ్బులు మంచిగా ఉన్నాయి, సరే, బానే బానే ఇమ్మంటావా? ఆ? ఎలా ఒక మాట చెప్తా, నాది డబ్బులు ఉండడానికి కారణాలు చెప్పుపో, నువ్వు చెప్పు ఎలా ఉంటాయి. నేను పైరవీలు చేయను, నేనేమి డబ్బులతోని ఎవరితోని ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి చేసి వచ్చిన రోజులను ఇప్పటికీ అదే చేస్తున్నాను. సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళందరూ వచ్చి అక్క నాది డబ్బులు లేవు, అక్క నాకు కష్టంలో ఉన్నా, నాకు హెల్ప్ చేయక అన్నోళ్ళే ఉన్నారు. సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను, ఎలా వస్తాయి డబ్బులు నాకు? పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేశాను, నేను ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే 20 సంవత్సరాల్లో నా మీద ఏమన్నా పడకుండా ఉంటాయా చెప్పు? పోనీ ఇంతకాలం అయితే రాదు కదా, ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది, భూతద్దంలో చూస్తున్న వాళ్ళు, నన్ను చెయ్యని వాటికే నా మీద లేనిపోని నిందలేసేవాళ్ళు, భూతద్దం పట్టుకుని ఎత్తుకున్న వాళ్ళు, నేనేం తప్పులు చేస్తే రావా? ఏమీ చేయట్లేదు, చెయ్యలేదు, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? నేను హరికథ చెప్పుకుంటే నేను 1,00,000 అడుగుతానమ్మా, ఆ 1,00,000 ఎవరు ఎంతో అంతో కొంచెం తగ్గుతుంది. ఆ వచ్చిన డబ్బులు నాకు నెల ఖర్చు నాకు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి, కార్లు ఇల్లు ఇవన్నీ. నేను నెలకు 1-2 హరికథలు చెప్పుకుంటాను, లేదా 2 నెలలకు ఒకసారి చెప్తాను, ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ఒక చిన్న స్టూడియో ఉంది, దానిలో ఎంత వచ్చేస్తుంది? నాకేం యూట్యూబ్ నుంచి ఒక 10 లక్షలు 5 లక్షలు రావట్లేదు. నేను ఎలా డబ్బులు అకౌంట్లో ఉంటాయి? నేను నిజంగా చెప్తున్నాను, తినడానికి నాకు సరిపడే వస్తే చాలనుకుంటా, అలాగే వస్తుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి నా మెయింటెనెన్స్కి నాకు ఉంటే చాలా అనుకుంటా. కోట్లు రావాలి, ఇంత కుమ్మరించాలని నేను అనుకోలేదు. చూడొచ్చా అకౌంట్ లో ఎంత ఉందో చూపిస్తారా? అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి కూడా కావాలంట. నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు ఎంత ఉంటే నువ్వు సాటిస్ఫై అవుతాయి చెప్పు? నేను మామూలుగా అడిగాను, ఎంత ఉంటాయి అనుకుంటా నువ్వు అంచనాకు చెప్పా. నేను 10 లక్షలు ప్లస్. ఒకసారి నేను కెమెరాకి చూపించుకొని నీకు చూపిస్తాను, ఫోన్ నేను శివకు చూపిస్తా, నువ్వు బయట చెప్పను, చెప్పొద్దు, ఏం పర్లేదు, ఎందుకు చెప్దాం. ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ కాబట్టి నేను చూస్తా, పర్లేదు, ఏం కాదు, నేను చూస్తా, నువ్వు చూడాలి, నేనే చూస్తా. మీకు ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా, ఇప్పుడు వెళ్ళిపోతాయి, రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా, ఇంటది కట్ అవుతుంది, అవి కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, అన్ని కట్ అవుతాయి. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను, బయటకి ఏం చెప్పను, మళ్ళా నాకు మళ్ళీ నిజంగా బాగుండదు. నువ్వు అన్నా అంత ఉంటే అన్నావు కదా, అంటే నేను నువ్వు బాబు నువ్వు దాపాలి. నేను చూడు, నాకు చేతికి ఇచ్చేసాను. ఓకే కనిపించింది. ఎంత ఉన్నాయో చూసావు కదా, మరి నేను అంత ఎందుకు ఉంటా చెప్పు నా దగ్గర. కానీ నేను నార్మల్ గా మొన్న హరికథ చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూసాను, వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయండి నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది, మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నదేదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని, ఇల్లున్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది, ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికేస్తున్నాం. ఓ కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను, అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి, ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్, నాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే సో నాకేం లేదని కాదండి, నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లు అలా ఉన్నాయి చాలు నాకు. ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres, 2.5 lakhs 2012 2.5 లక్షలు కొన్నాను. బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను, అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు. నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు, అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట
వారంకి 8,000 9,000 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. ఉమ్, అంటే నెలకు అప్పుడే నాకు 30,000-40,000 వచ్చేది. ఉమ్, సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఉమ్, ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేశారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఉమ్. ఏమంటే 8 బోర్లు పడ్డాయి, పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్కుమని పడింది. వా. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. ఉమ్. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడైనా అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఉమ్. ఏదైనా చేసిన జరుగుతాయి, జరిగాయి. ఉమ్. సో అలా పడ్డది. నేను పడుతుంది అనుకున్నదారు పడింది. ఉమ్. సో అది అయ్యింది. ఆ తర్వాత ఉమ్. నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి ఉమ్. వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా. రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అంతే, మొత్తం 240 పెద్ద 3 నావి అయిపోతాయని ఆశ పట్టింది. ఉమ్. ఊరుకోకుండా అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు ఉమ్. చూసావా. ఉమ్. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. ఉమ్. అయితే ఉమ్. ఉమ్. పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగు పెట్టలేరు. ఉమ్. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది, మహా అయితే 10 లక్షలు అనుకో ఉమ్. కదా. ఈ రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్ సహా ఉమ్. 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరం అమ్మేశా. ఇప్పుడు ఎంత తెలుసు అది, ఉమ్. ₹1,00,00,000 ఎకరం. బా. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, అది ఇల్లు పెరిగిందా? ఉంది. అది పెరిగిందా? ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా, తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. అసలు అవి తగ్గిపోతాయి కదా. గ్రూప్ హౌస్ అదే అదే 3 అదే ఇల్లులు. ఉమ్. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 ఇయర్కి. ఎందుకు తీసాను, ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. ఉమ్. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. ఉమ్. సర్లే ఎందుకులే ఎక్కడ 2 మనం వీళ్ళు అంటే బ్యాంకులు అవి అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. ఉమ్. సో అది తీసి అది కట్టేసి క్లియర్ చేసాను నేను. ఉమ్. బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ చేసి, అంటే మనకు బుర్రలేదు, ఉమ్. ల్యాండ్ మీద పెట్టలేదు. ₹1,000 గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో ₹1,000. మన ఎవరు మరుదురు రాజు గారి ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా ఆ ఏరియా. అప్పుడు కొనలే, 1600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి. ఇప్పుడు నేను అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడ ఎక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు, ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను, నాకు ఎంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించేవాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి, ఎలా వస్తాయి చెప్పు. నా బాయ్ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, ఇల్లు లేరు, ఎలా వస్తాయి డబ్బులు? నేను కష్టపడి తినాలి, కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని. నేను బయట తిరుగుతారు ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు, మళ్ళీ నా ఖర్చులు. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, నాతో 10 మంది వస్తే అక్క అక్క అంటారు కదా, వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా, నేనే పెడతాను అందరికి. మరి నేను పెద్దదాన్ని కదా అందరికీ. సో అట్లా ఉంటది అన్నమాట మన పెద్దరికం. కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి, నేనేం సంపాదించలేదు. బట్ నా అకౌంట్ లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి, ఈ జనవరి వరకు అన్ని నిల్ అవుతాయి. ఎందుకు చెప్పు, ఇన్సూరెన్స్ కట్టాలి, కారు కట్టాలి, మనం కట్టాలి. ఈ 2 నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో, మార్చిలో ఆక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకున్నాను, నెలకు 1-2 హరికథలు రావాలి, నెలకు 1 ఇది ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది అని. లేదంటే అప్పుడు ఆ మధ్య అంతా ఏదో వర్క్ చేసాము, మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ. అప్పుడు చేశాను, ఇప్పుడు మళ్ళీ చేయాలి, చేస్తే లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే, ఏదైనా మీరు అన్నట్టు నువ్వు అన్నట్టుగా నెలకు 10 లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ అయితే అప్పుడు అనుకోవచ్చు. జనాలందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నిలబెడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటాను.